టీఎంసీ ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల పత్రి గారికి నమస్కారములు. ఇవాళ నేను మీ ముందుకి ఒక కొత్త షోతో వచ్చాను. స్పిరిచువల్ యూత్ అనే ఒక కొత్త కార్యక్రమంతో మీ ముందుకొచ్చాను. చాలా వరకు యూత్ అంటే ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. దానికంటే ముందు స్పిరిచువల్ యూత్ అంటున్నాము. స్పిరిచువల్ యూత్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అందరూ కూడా మెడిటేషన్ చేస్తున్నారు అని. మనకి ధ్యానంలో ఎన్నో అపోహలున్నాయి. అందులో ఒకటి మెయిన్‌గా ఏంటి అంటే, ఈ మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది మనము ఎప్పుడైతే ముసలివాళ్ళవుతామో అప్పుడే చేయాలని, లేకపోతే ఒకవేళ ధ్యానం చేయాలంటే ఎక్కడికో హిమాలయాలకెళ్ళి, కొండల్లోకెళ్ళి చేయాలని అలా అపోహలున్నాయి. కానీ ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి చెందింది. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన అనేది చాలా అవసరం. ఒకవేళ చిన్నప్పటి నుంచి ధ్యాన సాధన చేస్తే ఎలా ఉంటారో మీరు వారి నుంచే మీరు తెలుసుకుంటారు. ఇవాళ నేను మీ ముందుకి ఒక గొప్ప మాస్టర్‌తో ఇంటర్వ్యూ చేయడానికి మీ ముందుకొచ్చాను. తన పేరు వైష్ణవి. తను తాడిపత్రి. ముందుగా నా పేరు ఇంద్రాణి కృష్ణమోహన్. నేను కూడా తాడిపత్రి నుండే వస్తున్నాను. వైష్ణవి గారి గురించి చెప్పాలి అంటే తనిప్పుడు ఐబీఎంలో వర్క్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ధ్యాన సాధన చేస్తున్నారు. తను ఒకటే కాదు, వాళ్ళ యొక్క తాతగారి నుండి, వారి యొక్క నాన్నగారి నుండి ఇప్పుడు వైష్ణవి గారు అదే పాత్‌లో మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. తన మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్ గురించి మనం తెలుసుకుందాము. దానికంటే ముందు వైష్ణవి గారు ఐబీఎంలో ఒకటే కాదు వర్క్ చేస్తుంది. వైష్ణవి గారు ఇంటర్నేషనల్‌గా యోగాలో సర్టిఫైడ్ ట్రైనర్. అలాగే టీఎంసీ పైమాలో యోగా ఫర్ యూ కార్యక్రమంలో ప్రతి వారం మీ ముందుకొస్తూ ఉంటారు. వెల్కమ్ వైష్ణవి గారు. వెల్కమ్ టు స్పిరిచువల్ యూత్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఇంద్రాణి. సచ్ ఎ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. యెస్, నా పేరు వైష్ణవి. నేను తాడిపత్రి నుంచి వచ్చాను ఇంద్రాణి చెప్పినట్లు. అండ్ టీఎంసీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి. ఇంకా ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇందాక ఇంద్రాణి చెప్పినట్లు మా తాతగారు, మా నాన్నగారు, ఇప్పుడు మేమైనా మాది ధ్యాన కుటుంబం అన్నమాట. అంటే నేను పుట్టక ముందు నుంచి మా ఇంట్లో ధ్యానం అంటే చేస్తూనే ఉంటారు. వైష్ణవి గారు, ఇప్పుడు మీరు ధ్యాన కుటుంబం అని చెప్పారు కదా! చాలా మందికి అసలు ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? ధ్యాన కుటుంబం అంటే ఏంటో చాలా మందికి మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరు చిన్నప్పటి నుండి మీరు ఎటువంటి పరిస్థితుల్లో పెరిగారు? మీ యొక్క తల్లిదండ్రుల గురించి, మీ యొక్క తాతగారి గురించి, మీ యొక్క చైల్డ్‌హుడ్ గురించి మేము వినాలనుకుంటున్నాము. వావ్! బ్యూటిఫుల్ ఇంద్రాణి. అది నిజంగానే ధ్యాన కుటుంబం అంటే ఎలా ఉంటుందో మన ధ్యానులకు తెలుసు. కానీ ఎవరైనా కొత్త వాళ్ళకు ఈ ధ్యాన కుటుంబం అంటే ఏంటి ఇలా చెప్పుకుంటారు అనుకోవచ్చు. బట్ నేను నా జీవితం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక ధ్యాన కుటుంబం ఉంటే వాళ్ళు ఎలా ఎదుగుతారు జీవితంలో, ఎంత ఆనందంగా ఉంటారని చెప్పాలంటే ఇది కొంచెం నేను ఇంతవరకు చెప్పడానికి ధైర్యం కూడా లేదు బయట వాళ్ళకు. బట్ స్టిల్ ఈరోజు చెప్పాలి. ఎందుకంటే ఈ ధ్యాన కుటుంబం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇది తెలుసుకోవాలన్నమాట. నా లైఫ్ అంటే నేను ఇంకా చాలా చిన్నప్పుడు, చాలా చిన్న పాపప్పుడు, ఒక 2 ఏళ్ళప్పుడు. మా తాతగారికి ముగ్గురు పిల్లలన్నమాట. పెద్దవాళ్ళొచ్చేసి మా మమ్మీ, తర్వాత అంటే మా మామగారు, తర్వాత మా పిన్ని అన్నమాట. ఇలా ముగ్గురైతే మా మమ్మీకి నేను ఒక 7 ఇయర్స్‌కి అలా పుట్టాను. పుట్టిన తర్వాత నాకు 2 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మా డ్యాడీ చనిపోయారు. బ్లడ్ క్యాన్సర్‌తో. చనిపోయారు. తర్వాత మమ్మీ 6 మంత్స్‌కి తను కూడా నేను 7 ఇయర్స్‌కి పుట్టా కదా! నాకు పెద్దగా అటాచ్‌మెంట్ లేదన్నమాట తనతో. డ్యాడీతో అటాచ్‌మెంట్. ఆ బాధతో తను కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయారన్నమాట. బట్ మాది ధ్యాన కుటుంబం. ఇప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? ఒక బ్రదర్ అండ్ సిస్టర్ చూసుకున్నా, బ్రదర్స్ చూసుకున్నా చిన్న చిన్న వాటికి గొడవలు పడతారు. అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ గొడవలు పడతారు. కానీ మాకు పితామహ పత్రిజీ గారు ఎంత నాకెలా చెప్పాలో కూడా తెలీదు. ఆ జ్ఞానం ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళకి ఆ కంపాషన్ ఉంది. బట్ స్టిల్ మాకింత జ్ఞానం ఇవ్వడం వల్ల ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారంటే వాళ్ళు అప్పటినుంచి ఆ 2 ఏళ్ల పాప నుంచి, ఆ 2, 3 ఏళ్ల పాప నుంచి ఈరోజు నా వయసు ఎంత 24 ఏళ్ళు అనుకుంటే ఇంతవరకు ఇంకా నేనిప్పుడు ఎవరైతే మా మామగారని చెప్పాను. వాళ్ళని మమ్మీ, డ్యాడీ అంటున్నాను.
సో నాకు ఎంత బ్యూటిఫుల్ జీవితం వచ్చిందంటే ఇమాజిన్ ఈ ధ్యానం అన్నది లేకపోతే నేను అసలు నేనిప్పుడు షివర్ అవుతున్నాను. ఇది చెప్పడం కూడా ఒకప్పుడు భయం తెలుసా? ఇదే విషయం మా తాతగారు బయట వాళ్ళకి చెప్పేవాళ్ళు. సో, ఇలా మేము ధ్యానంలోకొచ్చామండి. ఇలా మా అమ్మాయి అంటే మా పెద్దమ్మాయి చనిపోయింది. మేమే మా మంత్రాలని మేము చూసుకుంటున్నాము. కానీ నాకు ఆ చిన్నప్పుడు తెలిసేది కాదు. కొంచెం కోపం వచ్చేది. ఎందుకిలా చెప్తారు అందరితో? ఎందుకు చెప్పుకోవాలి అని. బట్ ఈరోజు నేనే ముందుకొచ్చి చెప్తున్నానంటే ఎందుకంటే మాది ధ్యాన కుటుంబం. మనం ఎలా ఉన్నామో తెలిస్తేనే జనాలకు అర్థమవుతుంది. ధ్యానం ఎందుకు చేయాలి? బయట వాళ్ళకి అర్థమవుతుంది. సో, చాలా అసలు ధ్యాన కుటుంబం అంటే నాకు ధ్యానం అంటే ఏం తెలీదు. నేను ధ్యానం చేయలేదు. కానీ మా కుటుంబంలోకి బద్రీ సార్ ఆ సీడ్స్ వేశారు కదా! ధ్యానం అన్నది. మేము షాక్ అయిపోయాం. దానికి తోడు నాకెంత బ్యూటిఫుల్ లైఫ్ వచ్చింది కదా ఇంద్రాని. ఇది నిజంగా పాసిబులా? అంటే ఇంత హ్యాపీ లైఫ్ ఇంకా నేను చెప్పలేను ఏం కావాలి చెప్పు. ఒక ధ్యానం వల్ల నా జీవితం ఎలా ఉంది? ఇంకోలా ఉండొచ్చు మేబీ. కానీ ఆ కాన్స్టెంట్ ప్రేమ అది నాకు దొరికింది ఇంద్రాని ధ్యాన కుటుంబంలో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ నాకు అద్భుతం. ఈ గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే. నాకు భయం మీరు చెప్పడం కూడా జనాలు సింపతి చూపిస్తారేమో. చాలా భయాలుంటాయి కదా! కానీ ఈరోజు ఏంటంటే ఇది చెప్పాలి కదా! ఎంత బ్యూటిఫుల్ విషయం అసలు ధ్యానం ద్వారా. యాహ్! సో అది ధ్యాన కుటుంబం. అద్భుతం. అద్భుతం అక్క. మీ యొక్క లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్‌గా మారొచ్చు. ఎంతోమంది సింపతి కాదక్కడ కంపాషన్ ఉంది. ఆ యొక్క అన్‌కండీషనల్ ప్రేమ మీ యొక్క కుటుంబంలో ఉంది. ప్రతి ఒక్కరికి గూడా ఆ ప్రేమ అనేది మూలము. సో, అది మీ కుటుంబంలో ఉంది. ధ్యానం చేయడం వల్ల ఎంత అన్‌కండీషనల్ ప్రేమని మనము ఇతరులకి ఇవ్వచ్చు. ఆ యొక్క షరతులు లేని ప్రేమని ఇతరులకి ఇవ్వచ్చు అనేది మీ యొక్క లైఫ్ ఎగ్జాంపుల్ ద్వారా ఎందరికో ఈరోజు తెలిసింది. ధ్యానం వల్ల ఇంత జరుగుతుందా? ఒక జీవితమే మారిపోతుందా అని. సో, మీరు చిన్నప్పుడు ధ్యానం చేయలేదు అంటున్నారు. ఓకే. బట్ ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కాబట్టి, మీకు ధ్యానం చెయ్యకముందు, ఆ తర్వాత ధ్యానం చేసిన తర్వాత, మీ జీవితంలో మీరు ఎలాంటి మార్పుల్ని గమనించారు? ఇంద్రాని ఇప్పుడు నేను ధ్యాన కుటుంబం అని చెప్పానా? ఇక్కడ మనం ఎంతో మంది నువ్వైనా అయ్యుండొచ్చు. మనం చిన్నప్పటి నుంచి మన చుట్టూ ధ్యానం ఉన్న మనకొక వయసు పడుతుంది కదా! మనం చిన్నప్పటి నుంచి చేస్తుంటాం ధ్యానం. కానీ ఆ ఇంపార్టెన్స్ తెలియక ముందు ఇప్పుడు చూడు నా చుట్టూ ఎంత ప్రేముంది. నేనెంత ఆనందంగా ఉండొచ్చు. కానీ నేను చాలా లిమిటెడ్‌గా ఉండేదాన్ని తెలుసా? ఈ జ్ఞానం లేక. నాకు చుట్టూ ప్రేమ ఉన్నా నాకు తెలిసింది కాదు. ఎన్నో భయాలు. ఎందుకంటే నేను చిన్నప్పుడు సడెన్‌గా ఒకరోజు అమ్మ లేకపోవచ్చు, నాన్న లేకపోవచ్చు. ఆ భయాలు క్యారీ చేసేదాన్ని. మా అమ్మమ్మ మీద ముఖ్యంగా. నేను లేస్తే అమ్మమ్మ ఉండాలి. అమ్మమ్మ ఏ అంటే నాకొక భయం పడిపోయింది తెలుసా? అంటే తిను కూడా ఎప్పుడైనా నా లైఫ్‌లో నుంచి ఇలా సడెన్‌గా వెళ్ళిపోతుందేమో. ఇలాంటివెన్నో అసలు ధ్యానం చేయకముందు ఇంత ఆనందం నా జీవితంలో నిజంగా లేదు. చదివేదాన్ని అన్నీ ఉండేవి కానీ హ్యాపీనెస్ లేదు. అంతా నా చుట్టూ ఉన్నా కూడా నాకు తెలియలేదు తెలుసా? ఇంత ఆనందం ఈ జీవితం అన్నది. బట్ యాహ్! అలాంటి దాని నుంచి ధ్యానం అన్నది ఒక వయసొచ్చాక ఇంకా నాకు నా అంతట నేను తెలుసుకున్నాక ఇంట్లో వాళ్ళ కాన్స్టెంట్ మనకు చెప్తూనే ఉంటారు కదా! సో, ధ్యానం చెయ్యాలి. మన క్లాసెస్ జరుగుతుంటాయి. ప్రతి సండే సజ్జన సాంగత్యం వల్ల. సో, నేను చాలా మెల్లిగా అర్థమైంది ధ్యానం ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఒక్కసారి ఆ జీవితాన్ని రుచి చూసాక ప్రెజెంట్‌లో ఉండడం, ఆ హ్యాపీనెస్ మారిపోయింది. ముందులా ఏదీ లేదు. ఇప్పుడు కేవలం ఆనందం. చాలా మార్పు అసలు. మీ ఫేస్ చూస్తుంటేనే మాకెంతో ఆనందమేస్తుందక్క. లైక్ ఆ యొక్క హార్ట్ నుంచి మీ స్మైల్ అనేది వస్తుంది. సో, మీ ఫేస్ చూస్తేనే చాలు ఆ యొక్క హ్యాపీనెస్ అనేది చుట్టూ కూడా క్రియేట్ అయిపోతుంది. సో, మేము చూస్తున్నాం కదా! సో, మెడిటేషన్‌లో మీకు హ్యాపీనెస్ అని చెప్తున్నారు. బట్ ఆ మెడిటేషన్‌లో మీకొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ లాంటివి. సో, మెడిటేషన్ మీకు ఏదో ఒక క్షణంలో వావ్! అని ఆ యొక్క అలా అనిపిచ్చుంటుంది కదా! సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తారా మాతో? నాకు అట్లా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఒక 2 ఇయర్స్ క్రితం ఇంద్రాని. అంటే నేను అప్పుడే ఫస్ట్ టైమ్ అన్నమాట నందవరం వెళ్ళడం. సో, ఆ నందవరంకెళ్ళేకి ఒక 2 డేస్ ముందు నేను మెల్లిగా క్లాసెస్‌కొచ్చేదాన్ని మన ఊర్లో జరిగేవి. చిన్నప్పటి నుంచి వస్తున్నా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్‌తో ఏదో తెలుసుకోవాలి. నాకెందుకంటే అప్పుడు బీటెక్ అయిపోయింది. అంటే ఎలా అంటే బీటెక్ అయిపోయాక నాకు టైమొచ్చిందనమాట. సో, ఇంట్లో ధ్యానం చేసినా, నేను చేసినా అన్నది కాకుండా సజ్జన సాంగత్యం గురించి తెలిసింది.
సో నేను వచ్చి క్లాసెస్ వినేదాన్ని. ఒకరోజు ఇంట్లో ధ్యానం కూర్చున్నాం. ఒక గంట అలా కూర్చున్నాం. నేను అప్పుడు అంటే గంట కూర్చోవడం ఇప్పుడైతే ఎంతసేపైనా కూర్చుంటున్నాం ఆనందంగా. కాకపోతే అప్పుడు గంట అంటే చాలా పెద్ద విషయం అన్నమాట. సో గంట కూర్చున్నప్పుడు ధ్యానంలో నాకు ఫస్ట్ టైమ్ అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ రావడం. అంతవరకు ఎంతోమంది చెప్తుంటారు, మనం వింటుంటాం కదా చిన్నప్పటి నుంచి. సో నాకు ఏమొచ్చిందంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పెద్ద బౌల్ ఉందన్నమాట. చాలా పెద్ద గోళం. దాంట్లో చాలా వేడి వేడి నీళ్ళు. దాంట్లో ఏవో చిన్ని చిన్నివన్నీ ఉన్నాయి. ఏమున్నాయో తెలీదు. జస్ట్ వైట్ బాల్స్ లాగా. సో దాంట్లో ఉన్నాయి. అవి ఎగురుతున్నాయి. వాటి భాష నాకు అర్థమైపోతుంది. అవి ఏడుస్తున్నాయి, భయపడుతున్నాయి. సో ఇంకొంచెం అబ్జర్వ్ చేస్తే అవి సిల్క్ వార్మ్స్ అని చెప్తున్నా. అంటే నేను పట్టు పురుగుల్ని నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. నాకు తెలీదు అసలు మనకు ఆ పట్టు పురుగులు ఎలా ఉంటాయి, ఇవంతా నాకంత ఐడియా లేదు. వాటి బాధని నేను ఫీల్ అవ్వగలుగుతున్నా. అవి కాలుతుంటే నాకు కాలుతున్నట్లుంది. సో ఇంత బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటి, ధ్యానంలో ఇలా అవుతుందా? ఫస్ట్ టైమ్ నేను అలా తెలుసుకోవడం కూడా. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే నేనున్నానక్కడ. సో అది దానికి అవుతున్న ప్రతి బాధ నేను నేను దాంతో ఒకటైపోయాను. అక్కడున్న ప్రతి పట్టు పురుగుతో. సో ఆ రోజు అంత బాధ చూసాక ఇంక నాకు అర్థమైపోయింది. సో వామ్మో! పట్టంటే ఇలానా? నా జీవితంలో పట్టు వద్దు అని. ఇదెంత బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంటే జస్ట్ పట్టు అని కాదు. అక్కడి నుంచి నాలో ఎంత కంపాషన్ పుట్టిందో నేను చెప్పలేను. సో ఆ రోజు మొదలైంది యాక్చువల్లీ కంపాషన్ అన్న పదం నా జీవితంలో. అది నా మీద, అందరి మీద. సో అది ఒక వండర్‌ఫుల్ వావ్! ఎక్స్‌పీరియన్స్ అసలు నా లైఫ్‌లో. చాలా అద్భుతంగా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్. సో, చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు. ఇంకా నాన్ వెజిటేరియన్స్ టు వెజిటేరియన్స్ అంటే మనము ఆ యొక్క జంతువుల్ని హింసించకుండా ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌కి మనం మారాము. అండ్ అంతకు మించి మీరు వెజిటేరియన్ టు వీగన్ అని విన్నాను. సో, ఇక్కడ మనం వెజిటేరియన్ అలాగే వీగన్ అని చెప్పకుండా మనం అహింస అని చెప్పొచ్చు యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, ఇవన్నీ మనం వదిలేస్తే సో, అహింస గురించి ఇప్పుడు మీరు పట్టుపురుగులు దాని యొక్క ఎనర్జీని అవి ఎలా ఫీల్ అవుతున్నాయో మీరు తెలుసుకున్నారు. అవి మీరు ఫీల్ అవ్వగలిగారని చెప్పారు కదా! సో, అహింస గురించి మీ మాటల్లో మీరేం చెప్తారు? సో, వెజిటేరియన్ కానీ, వీగనిజం గురించి కానీ మీ మాటల్లో ఎందుకు దానికి అంత ఎక్కువగా మనం స్ట్రెస్ చేస్తున్నాము? దానివల్ల ఎటువంటి ఉపయోగాలుంటాయి? అహింస నాకెంత గురించి. ఇంద్రాని నువ్వు చెప్పిన పదం నాకొకటి చాలా నచ్చింది. ఈ వెజిటేరియనిజం అన్నా, వీగనిజం అన్నా, ఈ పదాలు పక్కన పెట్టి అహింస. మన పత్రిస చెప్పింది అదొక్కటే కదా! అహింస అన్నది పట్టుకుంటే ఇవి అవసరం లేదింకా. వెజిటేరియనిజం అన్నది అవసరం లేదు. ఈ వీగన్ అన్న పదం కూడా వాడాల్సిన అవసరం లేదు. దేనికైనా మన కారణం ఏంటి? అహింసతో ఉండాలి. అంతే కదా! దేనికి హింస చేయకూడదు. అండ్ ఇది వచ్చేసి ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు తెలుసా మనం? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ హింస అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సెన్సిటివిటీ అన్నది మనకు పెరుగుతుంది. ఈ హింస చెయ్యకూడదని తెలుసుకుంటే, ఈ అహింస గురించి మనం తెలుసుకున్నప్పుడు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మామూలుగా బయట అందరికి ఎలా అవుతుందంటే ఇప్పుడు కొంతమందికి గుడ్డు మీద సెన్సిటివిటీ ఉండదు. అవును కదా! అంటే వాళ్ళకి గుడ్డు మీద అంత సెన్సిటివిటీ ఉండదు. గుడ్డు అంటే ఓకే. దాన్ని తినొచ్చన్నారు. కొంతమంది ఎలా అంటే ఆహ్, గుడ్డు గుడ్డు మీద సెన్సిటివిటీ లేకపోవడంతో పాటు కోడి మీద కూడా సెన్సిటివిటీ ఉండదు. సో వాళ్ళకేంటి చికెన్ మీద సెన్సిటివిటీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి చికెన్ అంటే తినే తిండిలాగా. సో అదే గుడ్డు తినేవాడు ఏం చెప్తాడు, అమ్మో! చికెనా నేను తినను. ప్రాణం తీస్తాను. కానీ గుడ్డు కూడా ప్రాణమే. సో అది చూడడు. నెక్స్ట్ ఇంకొకడు మేక అవ్వచ్చు. వాడికి అది తింటాడు. ఇంకొంతమంది ఈ స్థాయిని దాటి ఈ సెన్సిటివిటీ ఎలా అవుతుందంటే, కొంతమంది ఇప్పుడు మనం చూసేవేవైనా మర్డర్ అవ్వచ్చు. వాళ్ళకి ఇన్‌సెన్సిటివిటీ ఎవరి మీద? మనుషుల మీద ఉండదు. ఇప్పుడు గుడ్డు మీద ఒకరికి లేదు. కోడి మీద ఒకరికి లేదు. మేక మీద ఒకరికి లేదు. ఇంకా ఎళ్తే మనుషుల మీద ఉండదు. అవతల ఒక అమ్మాయి అయితే ఆ అమ్మాయి అభిప్రాయాల మీద ఉండదు. సో ఇలా ఎక్కడ తీసుకున్నా ఈ అహింస అన్నది కేవలం ఫుడ్ కాదు. ఫస్ట్ థింగ్ వెజిటేరియనిజం, వీగనిజం గురించి కాకుండా ఇదొక సెన్సిటివిటీని మనం పెంచుకోవడం అహింస అనేది. ఎంత అంటే మనము అది ఒక్కటైపోవాలి. అంత అర్థం చేసుకోవాలి. వాటి బాధ మన బాధ వేరు కాదు. సో మనం ఎంత జీవించాలనుకుంటున్నామో అవతలోళ్ళకి అంతే అర్హత ఉంది. అది ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ జీవితాన్ని మనం కంట్రోల్ చేయాలనుకోవడం కూడా ఒక హింసనేనా? సో, మనం అది కూడా వదిలేయొచ్చు కదా! అహింసా మార్గంలో. నాకిది అర్థమైంది. ఎంత ఈజీగా అర్థమైపోయిందంటే,
కేవలం హింస అన్నది కేవలం తిండి ద్వారా జరగట్లేదు. మేబీ నేను వాడే ఒక సిల్క్ వల్ల జరుగుతుందని నాకు ధ్యానం ద్వారా తెలిసింది. అవును కదా! ఎన్ని పట్టు పురుగులు చనిపోతున్నాయి. ఆ తర్వాత పాల వల్ల ఎంత ఒకప్పుడు చాలా బాగుండేది. ప్రేమగా చూసుకునేవాళ్ళం యానిమల్స్‌ని. ఇప్పుడెలా మనం ఆవు అంటే అది బయటెక్కడో తిరుగుతుంది, దొరికిన ప్లాస్టిక్ తింటుంది. దానికి ఏమి దొరకట్లేదు. మనకు మాత్రం పాలు కావాలి. సో, ఒక సింబయోటిక్ ప్రాసెస్ పోయి మనం పారాసైట్స్ అయ్యాం. ఇప్పుడైతే కరోనా ఎలాగైతే మనలోకొచ్చి మనల్ని అటాక్ చేసి మనల్ని వీక్ చేస్తుందో, సేమ్ అలానే మనం ఏం చేస్తున్నామంటే మనం కూడా పారాసైట్స్ అయిపోయాం. వాటి మీద పడి ఒక ఆవు దానికేం మంచి చెయ్యము. తీసుకుంటున్నందుకు దాని గురించి పట్టించుకోము. అసలు నీకొస్తున్న పాలెక్కడి నుంచొస్తున్నాయో తెలీదు. ఈ ఆవు ఎంత హింసకు గురైతుందో తెలీదు. సో, ఇది ఆవు అనే కాదు. నాకర్థమైన విషయం ఏంటంటే, మనకు తెలియకుండా చాలా హింస జరుగుతుంది. సో, వీలైనంత అహింస వైపుకు రావచ్చు. ఫుడ్ అని కాదు, మాటల ఆలోచనలు అన్ని రకాలుగా. నాకది అర్థమైంది ఏంటండి, ఎలానో తెలీదు ధ్యానం ద్వారా. ఎందుకంటే నేను వీగన్ అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళెవ్వరు వీగన్ కాదు. వాళ్ళు ఫస్ట్ టైమ్ అసలు తెలుసుకోవడం నా ద్వారా. అవునా! ఇలా ఉంటుందా? ఎందుకు చూడు మనకు తెలీదు కూడా ఇన్ని ఆవులు బాధపడుతున్నాయా? ఇలా అవుతుందా? సో, ఇవన్నీ తెలియాలంటే నాకు ధ్యానం ద్వారానే తెలిసింది. కేవలం ధ్యానం ఇంకంతే నేనేం చేయలేదు. సో, నాకు బాధ అర్థమైపోయింది వాటిది. ఈజీ. ఆ! అంటే మీరు చెప్తుంది చూస్తుంటే మీరెప్పుడు కూడా ఆ యొక్క వన్నెస్ స్టేట్‌లో ఉన్నట్టు మాకర్థమవుతుంది. ఆ నేచర్‌తో, అనిమల్స్‌తో. సో, ఇతరు నేచర్‌తోనే కాదు, మనుషులతో గూడా వాళ్ళు మాట్లాడుతున్నది ప్రతి ఒక్కటి గూడా ఆ యొక్క వన్నెస్ స్టేట్ నుంచి మాట్లాడుతున్నట్టు మాకర్థమవుతుంది. సో, ఇంకా మీ జీవితంలో మెడిటేషన్ అనేది ఏం నేర్పించింది? ఒక హ్యాపీనెస్ అయింది. హ్యాపీనెస్ చెప్పారు. ఇంకా మీకు వన్నెస్ స్టేట్ అని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఐబీఎంలో వర్క్ చేస్తున్నారు. సో, మీ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో మెడిటేషన్ కానీ, సో, మీరు ఇప్పుడు అహింసని పాటిస్తున్నారు. సో, ఆ యొక్క అహింస, మెడిటేషన్ ఇవన్నీ కూడా మీ లైఫ్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి? మీతో పాటు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి? ఇది అసలు ఐబీఎంలో చెప్పాలంటే నేనైతే పూణే ఎళ్ళిపోవాల్సొచ్చింది. సో, సడన్ అంటే తర్వాత నాకు ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిందో, సో, నేను పూణే వెళ్ళాలన్నమాట. అక్కడ నాకెవ్వరు తెలీదు. కేవలం ఈ వన్నెస్ స్టేట్ ఈ ధ్యానం ద్వారానే నాకొక ఫ్రెండ్ ఉండేది తెలుసా? తన పేరు మను. నాకింకా మనుషులెవ్వరు తెలీదు. ఆ ట్రీనే నా ఫ్రెండ్. ఆఫీస్‌లో. సో, హ్యాపీగా నేను చాలా స్టార్టింగ్ స్టేజ్ కదా! ట్రైనింగ్ తర్వాత నేను పూణే ఎళ్ళానంటే, నాకు పెద్దగా పనేముండదు. నేను కొంసేపు పని చేయొచ్చు. చాలా వండర్‌ఫుల్ ఆఫీస్ ఉండేది. ఎన్నో చెట్లుండేవి. హ్యాపీగా బావుండేది. సో, అప్పుడు నాకొక ఫ్రెండ్ అయింది మను. సో, నేను చెట్లతో ఫ్రెండ్‌షిప్ నేర్చుకున్నాను. అదెంత బ్యూటిఫుల్ థింగ్ అంటే, నాకేం అవసరం లేదు. నాకు కొంతమంది అంటే తక్కువ ఫ్రెండ్స్ ఇంకా అవ్వలేదు. ఏమవ్వలేదు. కాకపోతే ఈ బాధ నుంచి నాకు బయటికి రావడానికి ఆ ట్రీ నాకెలా ఫ్రెండ్ అయిందో కూడా తెలీదు. సో, డైలీ ఐ యూజ్డ్ టు గో టు దట్ ట్రీ వెళ్లి మాట్లాడేదాన్ని. సో, దాంతో కబుర్లు చెప్పేదాన్ని. అక్కడికెళ్లి కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని. అందరూ ఏం చేస్తారు టీ, కాఫీ తాగుతారు. అక్కడ తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటారనమాట. నేను అక్కడికే వెళ్లి హ్యాపీగా ధ్యానం కూర్చుంటాను. మంచి ఎన్విరాన్మెంట్ కదా! ధ్యానంకి కూర్చొని అలానే ధ్యానంలో కమ్యూనికేట్ చేసేదాన్ని ట్రీతో. అండ్ ఎంత అంటే ఇంకా ఇంకా కంపాషన్ ఎందుకంటే ఒక అన్‌కండిషనల్ లవ్ మనకి ఒక ట్రీ నుంచి ఎంత దొరుకుతుందో నీకు తెలుసు. బికాజ్ పర్సనల్‌గా యూ గో టు క్యూర్ యూ. సో, మనకి ఆ నాలెడ్జ్ ఇవ్వబడింది. నేను దాన్ని అప్లై చేయడం అయితే నేర్చుకున్నా. సో, ఇలా నా ఐబీఎం లైఫ్‌లో చాలా హెల్ప్ చేసింది. ఇంకా అలానే కాదు. ఈవెన్ నా కొలీగ్స్‌తో కూడా ఎలా మింగిల్ అవ్వాలి. బికాజ్ మనకొక్కసారి ఇలా అయిపోయాక ఒక జ్ఞానోదయం అన్నదేదో ఉంటది కదా! అదవుతుందనమాట. సో, అవతల పర్సన్ మనకు నచ్చినట్లు ఉండకపోవచ్చు. వాళ్ళ స్టేజ్‌లో వాళ్ళుంటారు. కానీ యాక్సెప్ట్ చేయడం నాకు తెలుసు. ఎందుకంటే నిన్నదాకా నేను అదే కదా! నాకు తెలియనంత వరకు నేను అదే గోలలో ఉన్నాను. అదే కష్టాలనుకున్నాను. అన్ని భయాలున్నాయి. సేమ్ అంతే కదా అవతలోళ్ళని అర్థమయ్యేది. చాలా బావుండేది. ఇంకా నా ఫేస్ తెలుసా? ఆ ట్రాన్సిషన్ భలే ఎంజాయ్ చేసేదాన్ని. ప్రతిదీ అర్థమయ్యేది. అక్క మీరు క్యూఎల్‌యూ గురించి మెన్షన్ చేశారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ గురించి. సో, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మీ జీవితంలో ఎటువంటి పాత్రను పోషించింది? సో, అక్కడ ఏం నేర్చుకున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నాము. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైమ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వెళ్ళింది
మీ మమ్మీతో. సో, సౌమ్య గారితో ఎళ్ళాననమాట. సో, మా పేరెంట్స్ కూడా వచ్చారప్పుడు. సో, ఫస్ట్ టైమ్ నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఎళ్ళినప్పుడు ఇంద్రాని మనకు లైట్ అనేది ఒకటి తెలియాలంటే ఫస్ట్ మనం డార్క్‌నెస్‌లో ఉన్నామన్నది అర్థం కావాలి. అవును కదా! ఎంతసేపు నువ్వు అక్కడే ఉండి అదే డార్క్‌నెస్‌లో ఉంటూ నీకెలా తెలుస్తుంది? ఫస్ట్ నేను డార్క్‌నెస్‌లో ఉన్నానని ఒప్పుకుంటే నువ్వు లైట్ వైపు చూడగలవు. సో, నేను ఫస్ట్ టైమ్ అక్కడికెళ్ళినప్పుడు నేను సడెన్‌గా చూసేసా తెలుసా అసలు లైఫ్ అంటే ఏంటన్నది ఆ రోజు చూసా నేను. కంప్లీట్‌గా ఎంత ఆనందం వస్తుందంటే లోపల నుంచి ఇంకా చెప్పాలంటే క్యూఎల్‌యూ ఈస్ లైక్ మై మదర్. ఆ ప్లేస్, అక్కడున్న ప్రతి చెట్టు, ప్రతి రాయి అండ్ ముఖ్యంగా న్యూటన్ సార్, లక్ష్మి మ్యామ్. సో, ఎంత కంపాషన్ అంటే ఆ అన్‌కండీషనల్ లవ్ ఏదైతే ఉందో బికాజ్ ఆ పదం నాకు అన్‌కండీషనల్ లవ్ అన్నది నేను ఫీల్ అయ్యేదాకా ఇప్పుడు ఏది పట్టుకున్న అన్‌కండీషనల్ లవ్వే. అక్కడి నుంచే ఈరోజు నేను ఇలా ఉన్నాను. సో, ఆ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో నేనెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ తెలుసా నేను చిన్నప్పుడంతా బేబీలా ఉండేదాన్ని కాదు. చాలా త్వరగా మెచ్యూరిటీ వచ్చేసింది. చాలా జరిగేవి లైఫ్‌లో. అంతా అనుకున్నట్లు అవ్వనప్పుడు జీవితంలో. బట్ స్టిల్ నేనక్కడికెళ్ళాక ఫస్ట్ టైమ్ ఒక బేబీనయిపోయా. ఒక 20 ఇయర్స్‌లో వెళ్ళాక 20 ఇయర్స్ నేను డార్క్‌నెస్‌లో ఉన్నానని నాకర్థమైంది. నా చుట్టూ ఎంత ప్రేముందని తెలిసింది తెలుసా? యూనివర్స్ మొత్తం నన్ను ప్రేమిస్తుంది. పక్కనున్న మమ్మీ, డ్యాడీ నన్నంత ప్రేమిస్తున్నారు. ఫస్ట్ టైమ్ నాలో ప్రేమ పుట్టిందేమో నాకు తెలీదు ఆ రోజు. బిలీవ్ మీ అది చేంజింగ్ డేట్ దాన్ని యాక్చువల్లీ. అండ్ ఎక్కువ ధ్యానం నాది మొదలైంది కూడా క్యూఎల్‌యూ నుంచే. అండ్ ఐ కెన్ ఆల్రెడీ నేనెంత యూ నో రుణపడిపోయానంటే క్యూఎల్‌యూకి చెప్పలేను. సంథింగ్ ఇంకా ఎప్పటికి ఎన్ని సార్లు క్యూఎల్‌యూ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే నా జీవితం. ఎందుకంటే మా ఇంట్లో అందరూ నన్ను ప్రేమగా చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. కానీ నాలో ఆ ప్రేమ లేనప్పుడు వేస్ట్ కదా! నాకా విషయం అర్థమైపోయింది. ఆ రోజు అర్థమైంది. అయ్యయ్యో! నా చుట్టూ ఇంత ప్రేముంది. నేను ఇన్ని రోజులు తెలుసుకోలేదేంటి? ఇంక అక్కడ మొదలైంది. ఆ రోజు మొదలైంది నా ఫేస్‌లో నవ్వు. యూ నో ఇంకా నాకు తెలిసి ఎప్పటికెళ్ళిపోదు. అంత లోపల నుంచి ఫస్ట్ టైమ్ ప్రేమని ఫీల్ అయ్యా. సెల్ఫ్ లవ్. వావ్! మీరు చెప్తుంటే నాకిక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో, ఆ ప్రేమని ఇక్కడి వరకు కూడా నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. అండ్ మీరు సోల్ కోచ్ చేశారని విన్నాను. సో, సోల్ కోచ్ గురించి, అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ గురించి, సో, అక్కడ మీరు నేర్చుకున్న దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? సోల్ కోచ్ ముందు, సోల్ కోచ్ తర్వాత అని చెప్పొచ్చు నా లైఫ్ అయితే. సో, ఎలా అంటే ఐ యామ్ లైక్ నాకైతే ఏం నాలెడ్జ్ లేదు ఇంద్రాని. అంటే పెద్దగా ఈవెన్ చక్రాస్ అంటే ఏంటో కూడా తెలీదు. అప్పుడు నాకు యోగా కూడా తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి చేసేదాన్ని కానీ ఏదో మనకు అప్పుడప్పుడు స్కూల్స్‌లో చేపిస్తారు. తర్వాత చేపిస్తారు. ఓన్లీ బాడీ ఆసనాల వరకు అన్నట్లుండేది. సో, నాకది ఆ సోల్ కోచ్ ఎలా అయిందంటే మనకి 18 స్కూల్స్ ఆఫ్ ఇష్టం కదా! అన్నిటిని ఒకసారి రుచి చూపిస్తారు. అంటే నాకొక పెద్ద రోజు కొత్తగా ఏదో నేర్చుకునేదాన్ని. అది అలవాటయింది ఫస్ట్ థింగ్. రోజు కొత్తగా నేర్చుకుంటే నేను ఇంకా ఆనందంగా ఉంటా కదా! ఏదో నేర్చుకుంటే, ఆ నేర్చుకోవడం అలవాటయింది. అంతవరకు తెలుసా జస్ట్ స్కూల్ బుక్స్. సరే స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, జాబొచ్చింది. ఇంతే అనుకునేదాన్ని జీవితం. సో, ఆ రోజు అర్థమైంది లేదు ప్రతిరోజు నేను నేర్చుకోవాలి అని. ఆ సోల్ కోచ్ మొత్తం నేను చేసిందది. ఎన్ని నేర్చుకున్నా తెలుసా ఇంద్రాని నేనైతే. చక్రాస్ అంటే ఏంటి? అసలు ఈ థర్డ్ ఐ అంటే ఏంటి? ఆస్ట్రల్ ట్రావెల్ అంటే ఏంటి? అసలు నాదైతే ఆస్ట్రల్ ట్రావెల్ కూడా అవ్వట్లేదు తెలుసా? నాకు ఆ తర్వాత న్యూటన్సే చెప్పారు. నా బాడీ ఎంత భయం ఉంటుందంటే ఆ చావు అన్నది కానీ ఏదైనా అంత అంటుకొని ఉంటుందన్నమాట. ఇలా బాడీ నుంచి బయటికెళ్ళడానికి కూడా సోల్ ఎజెక్ట్ అవ్వడానికి అంత కష్టం ఉంది. నాకు అర్థమైంది. అయ్యయ్యో! ఇలా చూడు ఎంత స్టిక్ అయిపోయాను నేను. చాలా భయాలున్నాయని అర్థమైంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సోల్ కోచ్‌లో మొదటిసారిగా నేను ఓపెన్ అయ్యాను. అసలు ఒకసారి మనకి ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉంటుందో, నేనెంత చైల్డ్‌హుడ్‌లో ఎంత గాయపడ్డానో నాకు ఆ రోజు తెలిసింది. సో, ఇట్ వాస్ సంథింగ్ లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ అన్నమాట నా లైఫ్. అసలు ఒక రోజు కూడా సరిపోదు నేనేం నేర్చుకున్నానో చెప్పడానికి. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవడానికి. సో, తెలుసుకున్నాకే కదా మేమైనా చేసుకోగలం. మీరేం చేయాలి? మీ లైఫ్ పర్పస్ ఏంటి? నేనింకెలా ఎదగాలి? ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆ కొంచెం అన్నా తెలియాలి మనకి. నాకు మాటలు లేవు చెప్పడానికి. ఇంకా న్యూటన్ సార్ గురించి, లక్ష్మి మేడం ఇలా గురించి. పుట్టడానికి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామే కారణం.
కొంచెం వరకు. ఏమైంది తెలుసా మాకు, మేము వెళ్ళినప్పుడు మా బ్యాచ్ కి మాత్రమే, మేబీ నాకు తెలిసి ఆ బ్యాచ్ నుంచి ఎవరైనా వీగన్ అయినారంటే అంతమందిలో నేను ఇంకెవరైనా ఒక ఇద్దరు ముగ్గురు అయ్యుండొచ్చేమో. మాకు ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తెలుసా ఇంద్రాని, నో కుక్డ్ ఫుడ్. అసలు అది ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే ఫస్ట్ లో నాకు చాలా కష్టం అయ్యేది. శ్రీదేవి మేడం దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. నేను పూణే నుంచి వచ్చానా, మనం క్యూఎల్యూ అంటే ఇంత హ్యాపీ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. డిఎంసీ లో కూడా కదా, జ్ఞాన మహాచక్రం వెళ్ళిన సాత్విక్ ఫుడ్, హ్యాపీ ఫుడ్ అనుకుంటాం. అక్కడ నేను చపాతీలు తిని విసుగొచ్చి వచ్చాక రోజు వెళ్ళిపోయేదాన్ని శ్రీదేవి మేడం దగ్గరికి. మేడం ఏంటి ఇంకెన్ని రోజులు ఇలా ఓన్లీ ఇలా ఎప్పుడు మాకు వండి పెడతారు, ఇదేంటిది అని. కానీ మెల్లగా అసలు నా బాడీలో ఎన్ని చేంజెస్ అంటే మెంటల్ గా, ఫిజికల్ గా. అండ్ అండ్ ఆ రోజు అది నాకు ఒక సీడ్ లాగా అన్నమాట. అంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో ఇంత ఉందా. అండ్ ఆ తర్వాత నేను ఇప్పుడు కుక్డ్ ఫుడ్ అంటే వండిన ఫుడ్ కన్నా వండని ఫుడ్ ఎక్కువ తింటాను. ఎలా అయితే ఉన్నాయో ఫ్రూట్స్, వెజిటబుల్స్, కొంచెం రా కైండ్ ఫుడ్ అదే తింటాను. నాకు అక్కడ పడింది తెలుసా సీడ్. అండ్ వెంటనే వీగన్ అయిపోయానని చెప్పాను. బట్ స్టిల్ ఆ సీడ్స్ పడ్డాక నాకు చాలా హెల్ప్ అయింది. చాలా నేర్చుకున్నాను ఎస్సీటీపీ నుంచి. అక్క, మీరు యోగా గురించి చెప్పారు. సో యోగా చిన్నప్పటి నుంచి చేస్తున్నారన్నారు. సో చాలా వరకు యోగా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్తారు. సో లావుగా ఉంటే చేయలేము, లేకపోతే కొన్ని కొన్ని కాంప్లెక్షన్స్ వల్ల యోగా అనేది చాలా కష్టము. ఎందుకు యోగా అంత, జస్ట్ చిన్న చిన్న నార్మల్ ఆసనాస్ చేసుకుంటే చాలు కదా అని. సో యోగా గురించి కూడా చాలా మందికి ఎన్నెన్నో అపోహలుంటాయి. సో యోగా గురించి మీ వేలో, సో యోగా అంటే మెయిన్‌గా ఏంటి? సో యోగాకి, మెడిటేషన్‌కి తేడా ఏంటి? అసలు యోగా, మెడిటేషన్ వేరా? 2 అస్సలు ఒకటేనా? ఇది ఫస్ట్ క్వెషన్. యోగా, మెడిటేషన్ వేరా? అస్సలు కాదు. సో ధ్యానం లేనిది అసలు యోగా శాస్త్రమే లేదు. సో యాక్చువల్లీ గోల్ ధ్యానం అన్నమాట. ఇవన్నీ హెల్ప్ మాత్రమే. ఆసనాలు అవ్వచ్చు, ప్రాణాయామ అవ్వచ్చు, ఇవన్నీ. సో నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది అదే. సో మీకు హెల్త్ కావాలా, అది బై ప్రోడక్ట్. మీరు ధ్యానం చేయండి, ఈ మధ్యలో ఆసనాల ద్వారా హెల్త్ వస్తుంది, ప్రాణాయామ ద్వారా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఆ ధ్యానం ఇంపార్టెంట్. నా స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు తెలుసా, ఫస్ట్ అంటే ఏదైనా ఒక బ్యూటిఫుల్ పని మనం మొదలు పెట్టేటప్పుడు అంటే మనకి ఏమి ఆశిస్తూ మొదలు పెడతాం అన్నది ఇంపార్టెంట్. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమడుగుతారంటే, నాకు నడుము లావుంది, నాకు కాళ్ళు లావున్నాయి, లేకపోతే నాకు చేతులు లావున్నాయి. ఇలానే వస్తారు తెలుసా. నాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పేదాన్ని. సో యోగా అన్నది కంపాషన్ నుంచి మొదలవ్వాలి. సో ఇది సన్నగవ్వాలి, అది సన్నగవ్వాలి, అస్సలు ఇది కాదు. నీ వల్లే అయింది ఏదైనా. కాన్షియస్ గా ఆర్ అన్‌కాన్షియస్ గా, సబ్‌కాన్షియస్ గా ఏమన్నా చెయ్యి. నీ వల్లే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆ ప్రేమ నుంచే గ్రోత్ మొదలవుతుంది. అంతే తప్ప బాడీని బ్లేమ్ చేస్తూ ఇది అసలు ఎలా చూపియగలం చెప్పండి? మనమే కదా ఇది. మళ్ళీ మనమే పేర్లు పెట్టుకుంటాం. నాది ఇలా ఉంది, అదలా ఉంది. సో ఇవన్నీ లేకుండా నేను నాకు కొంచెం కొత్తగా అనిపిచ్చేది స్టార్టింగ్‌లో. యోగా గురించి ఎలా చెప్పాలబ్బా వీళ్ళకు అని. బట్ నౌ ఐ హావ్ ఎ ఐడియా తెలుసా? సో ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ మన ధ్యానుల్లో కూడా చాలా మంది అనుకుంటారు ధ్యానం చేస్తే సరిపోతుంది, యోగా, ఆసనాలు, ప్రాణాయామ, సో ఇవన్నీ ఎందుకు అని. బట్ స్టిల్ ధ్యానం ఈజ్ ఎవ్రీథింగ్. కానీ మనం ధ్యానంలో ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నాం ఆనందంగా? సో కాసేపు తర్వాత వంగిపోతాం. లేదా కాసేపు తర్వాత కాళ్ళు నొప్పులొస్తాయి, చేతులు నొప్పులొస్తాయి. సో ఇలా కాకుండా మనం రెగ్యులర్‌గా ఆసనాలు చేయడం ద్వారా సుఖ స్థిరం ఆసనం అన్నమాట. సో ఎలా అంటే ఆ మీనింగ్ అంటే మనం ఎక్కడైతే ప్రశాంతంగా కూర్చోగలం. ఎంతసేపంటే ధ్యానంలో ఒకప్పుడు సేజెస్ ఎన్నెన్నేళ్ళు కూర్చునేవాళ్ళు ఇంద్రాని. మనం వింటాం కదా, ఇన్ని సంవత్సరాలు చేశారు, అన్ని సంవత్సరాలు చేశారు. మనము ఒక గంట కూర్చోగలుగుతున్నామా హ్యాపీగా స్ట్రెయిట్‌గా? అండ్ వయసెంత మనది? నేను నేను టీచ్ చేసేటప్పుడు కూడా 100 సార్లు గుర్తుకు చేయాలి. స్పైన్ స్ట్రెయిట్ అని చెప్పాలన్నమాట. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి అని. సో ఎంత అంటే వయసు జస్ట్ 20 ఏళ్ళు. ఇంకా కొంతమంది 15 ఇయర్స్. సో వాళ్ళకి నువ్వు ఎన్ని సార్లు గుర్తుకు చేయాలో. సో ఈ ఈ ధ్యానం అన్నది మనం ఇంకా ఇంకా చేయాలంటే ఈ ఆసనాలు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నాకు హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు నేను ఆనందంగా ఎన్ని గంటలైనా కూర్చోగలను. ఎలా? బికాజ్ నా బాడీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది. అవి ఆసనాల వల్ల అవ్వచ్చు, ప్రాణాయామ వల్ల అవ్వచ్చు. అండ్ డిఫరెంట్ నియమ ముఖ్యంగా. అండ్ ఎవరైతే యోగా, ధ్యానం వేరనుకుంటున్నారో, లేకపోతే ఈ PSSMలో యోగా ఎందుకు అనుకుంటున్నారు? యోగాలో మొట్టమొదటి ఆ యమ్మాలో మొట్టమొదటిది అహింస.
సో అర్థం చేసుకోండి, ఆల్రెడీ అంటే పత్రి సార్ మనకి ఇచ్చేసారు వాటి సారాన్ని, అహింస ధ్యానం అని. సో అదే యోగా, అది వేరేం కాదు, అస్సలు కాదు. సో యోగా అయితే మీరిప్పుడు టీచ్ చేస్తున్నారని చెప్తున్నారు. యోగాతో పాటు మెడిటేషన్ కూడా టీచ్ చేస్తున్నారు. సో ఆల్‌మోస్ట్ మీకు ఎంతమందికి మీరు టీచ్ చేశాననుకుంటున్నారు? సో హౌ యూ టీచ్? ఎలా మీరు టీచ్ చేస్తున్నారు? అంటే యోగాతో పాటు మెడిటేషన్ నేర్పిస్తారా? లేకపోతే అసలు ఎలాగుంటుంది? సో నేను యోగా టీచ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇంద్రాణి వన్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఇంద్రాణి కూడా రోజు వచ్చి ఎంత ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటుందంటే యోగా. సో సో నీకు తెలిసిందా ఇంద్రాణి, మనం ఎలా అంటే ఏ ఆసనం చేపిస్తున్నా ఏంటి గోల్, శ్వాసను గమనించడం. ఎంతసేపు ఉన్నా శ్వాసతోనే ట్రావెల్ చేస్తాం యోగా మొత్తం. ఎక్కడైనా ఒక్క ఆసనం ఉందా శ్వాసతో అంటే లేట్ కాకుండా? ఈ చిన్ని ఆసనం ఆఖరికి నెక్ రొటేషన్స్ ఇలా ఇలా తిప్పేది చూసుకున్నా, శ్వాస తీసుకొని వదులుతూ రైట్ తిప్పండి అంటాం. ఇంత అంటే శ్వాసతో పాటు ట్రావెల్ చేస్తేనే యోగా. ఏ ఆసనమైనా. అంటే మీరు యోగా గురించి అంత తెలియకపోయినా కొంచెం వినింటారు కదా! ఈవెన్ సూర్య నమస్కారాలు చేస్తున్న శ్వాసతో ట్రావెల్ చేస్తాం. సో అది నేనెక్కువ శ్వాస కంపల్సరీ. అండ్ ధ్యానం లేకుండా యోగా నెవర్ గెట్స్. అది ఇంకొక విషయం. సో నువ్వెన్ని ఆసనాలు చెయి, ఆ రోజు ప్రాణాయామ చెయి. సో అవన్నీ అయిపోయాక ధ్యానం చేయాలి. అప్పుడు కాల్ ఇట్ యోగా. లేకపోతే ఏ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఇంకా నువ్వు జిమ్‌లో చేసినా ఒక్కటే, ఇంట్లో కూర్చొని మ్యాట్ మీద చేసినా ఒక్కటే. సో నీతో ఎలా కనెక్ట్ అవుతావు? సో కాబట్టి ధ్యానం లేకపోతే లేదు. సో నేను అలా టీచ్ చేస్తా అన్నమాట. ఏమన్నా టీచ్ చేయని, సో శ్వాసతో పాటు ఎళ్ళాలి. అండ్ ఎంత అంటే ఐ సే లవ్ యువర్ ఫింగర్స్ అని చెప్తా. లవ్ యువర్ హ్యాండ్స్ అని చెప్తా. టాక్ టు యువర్ నెక్ అని చెప్తా. సో యోగా ఈస్ వెరీ హ్యాపీ థింగ్ యాక్చువల్లీ. మనం దాన్ని బోర్‌గా చూడడం ద్వారా. సో డిఫరెంట్ చాలా లిమిటెడ్‌గా చూస్తున్నాం దాన్ని. ఇంకా గొప్ప అపోహ ఏంటంటే నాకు యోగా కావాలంటే గురువు కావాలి. సో ఇది ఎంత పెద్దదంటే అయ్యో! యోగానా? అయ్యో! ఏమైనా చేసేస్తే ఏమవుతుందో? గురువు ఉండాలి, పక్కన నాకు చేపియాలి. సో ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనం దూరం చేసుకుంటాం. ఆల్రెడీ అది యోగా అన్నది ప్రతి ఒక్కరి శరీరంలో మనలో ఉన్నది. సో దాన్ని మనము విచిత్రమైన సాకులన్నమాట. పొద్దున లేయకపోవడానికి ఇదొక పెద్ద సాకు. నాకు యోగా టీచ్ చేసే వాళ్ళు లేరండి. మరి ఏమైనా పట్టేస్తాయి. సో అందుకని నేను ఆసనాలేం చేయను. ఎందుకంటే ఇదొకటి నాకు గురువు లేరని. సో అస్సలు కాదు. మీ శ్వాసే మీ గురువు. పత్రి సార్ చెప్పినట్టు. నాకెవరున్నారు గురువు? తెలుసా ఇంద్రాని, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. వన్స్ నాకు లోపల నుంచి నా బాడీ నాకు ఇంట్యూషన్ వచ్చింది యోగా చేయని. అండ్ బిలీవ్ మీ, మనం ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఎలా రివైజ్ చేస్తాం? అన్నీ తెలుసు, జస్ట్ ఒకసారి ఇలా రివైజ్ చేయాలి గదా! సేమ్ అలానే ప్రతిరోజు మార్నింగ్ నాకు రివిజన్ జరిగేది. ఎక్కడుందో తెలీదు. ఐ నో ఎవ్రీ ఆసన. ఐ నో ఎవ్రీ ప్రాణాయామ. ఎలా? బికాజ్ ఐ జస్ట్ ఓపెన్డ్ ఇట్. అంతా మనలోనే ఉంది. అండ్ PSSMలో ఇక్కడి దాకా వచ్చి ధ్యానం చేస్తున్నారంటే మీరందరూ యోగులు. సో బిలీవ్ దట్ ఆల్రెడీ. సో మీరు జస్ట్ ఆ చాప్టర్‌ని ఒకసారి టచ్ చేయండి. పోయేదేముంది కదా! ఇంత నాలెడ్జ్ తెలుసుకుంటారు. అండ్ బిలీవ్ మీ, నేనిప్పుడైతే అసలు టాబ్లెట్ అవసరం లేదు. అండ్ ఈ భయాలు అవసరం లేదు. స్ట్రెస్సే లేదు. అండ్ ముఖ్యంగా నాకేదైనా హెడ్‌ఏక్ అన్నది నాకు సంవత్సరానికి ఒక్కసారేమో వస్తుంది. నాకప్పుడే భయమేస్తుంది. అసలు జనాలు హెడ్‌ఏక్ ఎలా భరిస్తారు అని. సో అంత బ్యూటిఫుల్ అయిపోయింది లైఫ్ తెలుసా నాకి. ఇంకా నేను చెప్పలేను ఆ ఆనందం ఏంటో యోగా ద్వారా. సో అండ్ అగైన్ యోగా అంటున్నానంటే ధ్యానం ఉంది అందులో. సో అది ఇంపార్టెంట్. మాకు కొంచెం చాలా క్లారిటీ ఇచ్చారు యోగా గురించి. సో మీరు శ్వాసే గురువు అన్నారు. సో శ్వాసతో పాటు మనకి నేర్పించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారి గురించి, డాక్టర్ న్యూటన్ గారి గురించి, డాక్టర్ లక్ష్మి గారి గురించి మీ మాటల్లో మేము వినాలనుకుంటున్నాము. సో పత్రి సార్ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను పత్రి సార్‌ని. ఎన్ని సార్లు వస్తారు, తాడిపత్రికి వస్తారు. అండ్ ముఖ్యంగా అప్పుడు నాకు అంటే పెద్దగా ధ్యానం గురించి నాకు మరీ అంత అవగాహన లేకపోవచ్చు. కానీ ఇదైతే మనకు తెలుసు అహింస. సో కళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టి శ్వాసను గమనించాలి అని తెలుసు. సో ఏ రోజు చేసినా చేయకపోయినా ఎంత అయినా కూడా సో పత్రి సార్ వచ్చి ఆ రోజు చేపిస్తున్నారంటే మనందరం ధ్యానంకి కూర్చుంటాం. అసలు సార్ ఇంకా కూర్చొని కళ్ళు మూసుకోండి అనంగానే అయితే ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్‌లోకెళ్ళిపోతాం. సో ఇంత ఆయన ఆరాలో మనం హైయర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌ని ఫీల్ అవుతామన్నమాట. ఇంకా నేను పత్రి సార్‌ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇంద్రాని. అండ్ ఇప్పటికి కూడా సార్ అలానే ఉన్నారు కదా! అస్సలేం అవును. మార్పు లేదు. అండ్ సార్‌ని నాకు ఇప్పుడు ఈ మధ్య తెలుస్తుంది.
ఆయన ఎంత కంపాషనేట్ అంటే, ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ చూడు అసలు అహింస గురించి. హి ఆల్వేస్ టీచ్. నేను గురువు అని చెప్పుకోలేదు. నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. సో హి ఆల్వేస్ వాంట్ అస్ టు మనం ఎలా ఉండాలనుకున్నారు? మనం ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నాం. మనం దేనికి డిపెండ్ అవ్వకూడదు. సో మనం ఆల్రెడీ మనం ఒక ఇండిపెండెంట్ బీయింగ్స్ అని చెప్తున్నారు. నాకు అది చాలా నచ్చింది అసలు. ఎంత గొప్ప విషయం అంటే మనల్ని డిపెండ్ అవ్వనీయట్లేదు సార్ మీద. ఏ రోజు డిపెండ్ అవ్వనివ్వరు. నువ్వే నీ గురువు. నీ శ్వాసే నీ గురువు అని చెప్తారు. సో అదే నాకు నచ్చింది. అండ్ మేబీ అదే రీజన్ నేను ధైర్యంగా తీసుకున్నాను. నేనే నా గురువు. నాకొచ్చు. యోగా నాలో ఉంది. నేను ఈ సాకులు వెతుక్కోయుంటే నాకు ఈ ఐబీఎంలో నేను పని చేస్తున్నానే, నాకు టైం లేదే, నాకు గురువు లేరే అనుకోయుంటే, ఈరోజు నిజంగా నేను ఇంత ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ అని ఇలా వచ్చేది కూడా కాదు. నేను ఒక సర్టిఫికేషన్ రావాలంటే వి షుడ్ పాస్ మెనీ ఎగ్జామ్స్ కదా! సో, ఫస్ట్ స్టెప్ నేను వెయ్యకపోయుంటే ఈ గురువు లేరనో, ఏదో ఒక కారణం ద్వారా అయ్యేది కాదు. సో, సార్ మనకు నేర్పించిన శ్వాసే గురువు అన్న పదం ద్వారానే నేను ఈరోజు ఇక్కడున్నా. చాలా మంది తెలుసా నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేటప్పుడు నీ గురువు ఎవరని అడుగుతారు. నేనే నా గురువు. నా బాడీని నాకు ఒక లాబొరేటరీ లాగా రోజు చేస్తాను. నాకు అవేర్‌నెస్ ఉంది కదా! ఒకవేళ ఏదైనా నొప్పి చిన్నగా మొదలైనా నేను ఎంత అవేర్‌నెస్‌తో ఉంటానంటే, ఓహో! దీన్ని ఇలా చేయకూడదు. ఓకే. రేపు నేర్చుకుంటా ఇంకాస్త. ఎంత కంపాషన్ ఉండేదంటే ఇంద్రాని ప్రతిరోజు పొద్దున్న లేచేదాన్ని. ప్రతిరోజు చేసేదాన్ని యోగా. ప్రతిరోజు ధ్యానం. సో, ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ యాక్చువల్లీ. సో, ఇదంతా ఎలా సాధ్యం అంటే కేవలం పత్రి సార్ వల్లనే. ఆయన చెప్పిన ఆ పదం ఎక్కడో నాకు సీడ్ పడిపోయింది. ఆ ఏజ్‌కి నేను ధ్యానం చేయకపోవచ్చు. నాకు తెలియకపోవచ్చు. కానీ సీడ్ అయితే నాకు పడింది తెలుసా? అప్పటి నుంచి నాకు అర్థమైంది. సో, అవును కదా! నేనే నా గురువు. నాకు తెలుసు. ఎందుకని నేను యోగా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు లోపల నుంచి వచ్చింది. ఎవరు చెప్పింది కాదు. ఎవరు చెప్పలేదు నాకు. నువ్వు యోగా చెయ్యి నా బాడీ చెప్పింది నాకు. నా బాడీ చెప్పింది. "నువ్వు చెయ్యి యోగా." లోపల నుంచి వచ్చింది. ఐ స్టార్టెడ్. అండ్ దెన్ ఇంకెవరు కావాలి? నేనే గురువు కూడా అని డిసైడ్ అయిపోయా. వావ్! ఇట్ వాస్ ఎ వండర్‌ఫుల్ జర్నీ. ఒక సంవత్సరం ప్రతి ఉదయం ఏదన్నా అవ్వని, ఆ రోజు భూమి ఆగిపోయినా పర్లేదు. నేను మాత్రం లేసి చేసేదాన్ని. ఏది సాకులుండేవి కాదు. నైట్ షిఫ్ట్ అయినా సరే నేను చెయ్యాలి యోగా. సో, ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే చెప్పాలంటే పత్రి సార్ ఆయన ఇన్‌స్పిరేషన్. తనసలు ఒక్క రోజు ఆగారా ఎక్కడైనా తను గోల్ పెట్టుకున్నప్పుడు? అండ్ ఎంత పెద్ద గోల్ అది. లోకాన్ని అహింస మార్గంలోకి తీసుకురావాలి. లోకం మొత్తం ధ్యానం చేయాలి. అండ్ నాదెంత చిన్ని గోల్. యోగా నేర్చుకోవాలి. అంతే అది నేను చేయలేనా మరి? అంత పెద్ద గోల్ సార్ పెట్టుకొని ఇంతమందిని కూడా తీసుకెళ్తారు. నా ఒక్క బాడీని నేను ట్రైన్ చేసేదాన్ని అలా. గుర్తు చేసుకొని మరి. బావుండేది. అండ్ ఇప్పటికి కూడా ఇంకా బావుంది అసలు. సో డాక్టర్ న్యూటన్ గారి గురించి, డాక్టర్ లక్ష్మి గారి గురించి. ఇంకసలు నేనైతే ఇప్పుడు ఎమోషనల్ అయిపోతాను. ఆ నవ్వు చాలు తెలుసా? సార్ ఇలా చూడంగానే నవ్వంగానే అయిపాయా ఇంకా. కనెక్ట్ అయిపోతాం సార్‌తో. మా డ్యాడీ అయితే అదే అంటారు. చిన్న పిల్లలు నవ్వినట్లు సార్ ఫేస్‌లో అండ్ లక్ష్మి మ్యామ్ అయినా అయ్యుండొచ్చు. అండ్ యూ నో ఇంద్రాని ఎంత కంపాషనేట్‌గా ఉంటుందంటే వాళ్ళ టీచింగ్. సో, వాళ్ళు ఎంత స్థాయికి మన దాకా వచ్చి తెలుసా? అంటే మనం ఎక్కడ మనల్కి ఎలా చెప్పాలో వాళ్ళకర్థమవుతుంది. ఒక పర్సన్ మన కోసం వాళ్ళెంతో దిగొచ్చి మరి టీచ్ చేస్తారు తెలుసా? మనకర్థమయ్యేలాగా. అసలెంత బ్యూటిఫుల్ కంపాషన్ అంటే సార్ నవ్వులోనే అది మొత్తం అక్కడున్న 100 పీపుల్ ఒకేసారి ఆ కంపాషన్ ఫీల్ అవుతారు. అక్కడున్నంత సేపు. అండ్ లక్ష్మి మ్యామ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. ఇంకా అవైతే ముఖ్యంగా ఆ కథలు చెప్తారు కదా! సో, మేడం కథలు కానీ, ఎగ్జాంపుల్స్ కానీ అయ్యయ్యో! అసలు చాలా నేర్చుకున్నాను. ఆ 20 డేస్ నేను వాళ్ళ ప్రెజెన్స్‌లో ఉండడం ఇట్స్ బ్లిస్ యాక్చువల్లీ. అండ్ ఐ యామ్ బ్లెస్డ్ అక్కడ ఉండడానికి కూడా. చాలా చాలా బావుంది. సార్‌తో ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు ఈరోజు నేను ఏదైతే చెప్పానో చిన్నప్పుడు నా ఫ్యామిలీ గురించి, నేను ఫస్ట్ అది సార్ దగ్గరే ఓపెన్ అయ్యాను. బికాజ్ నేను ఎప్పుడైతే నా ఇన్నర్ చైల్డ్‌ని టచ్ చేశానో, నాకు ఏడుపు ఆగట్లేదు. ఆ ఏజ్‌కెళ్ళి నేను అంతవరకు నేనెప్పుడు ఏడవలేదు తెలుసా? చిన్నప్పుడు పేరెంట్స్‌ని లూజ్ అయ్యానని కానీ, ఎప్పుడు నేను ఏడవలేదు. చాలా చిన్నప్పుడు కదా! నేను అనుకునేదాన్ని నాకు బాధ లేదేమో, ఏవి లేవేమో అని. బట్ ఫస్ట్ టైమ్ ఆ ఇన్నర్ చైల్డ్ చేసినప్పుడు ఇంత ఏడుస్తున్నానంటే నాకు అర్థమైంది. నేను తొక్కి పెట్టేసాను తెలుసా ఆ చైల్డ్‌ని. ఎందుకు ఏడవకూడదు అంటే ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేసిందేమో తెలీదు. ఏడిస్తే ఇప్పుడున్న వాళ్ళకి నేనేమన్నా వాళ్ళని తక్కువ చేసినట్లు అవుతుందేమో. వాళ్ళు ఆల్రెడీ ఇంత ప్రేమిస్తున్నారు. నేను ఏడవకూడదు. సో, అనవసరమైన
మనం చాలా పెట్టుకుంటాం తెలుసా? లిమిటేషన్స్ పెట్టుకుంటాం. సో, ఐ డిడ్ంట్ ఎంజాయ్ మై చైల్డ్‌హుడ్. కాకపోతే న్యూటన్ సార్ వల్ల నాలోని ఇన్నర్ చైల్డ్ ఒకసారి మేల్కొనిందనమాట. అండ్ అక్కడి నుంచే నాలో ఈ హ్యాపీనెస్ కూడా మేల్కొంది. అండ్ సార్ తెలుసా అంత బ్యూటిఫుల్ సెషన్ అయ్యాక సార్ దగ్గరికెళ్ళి నేను ఎంత హ్యాపీనెస్ అంటే ఆ నిమిషం నాకు సార్ హెల్ప్ చేశారు కొంచెం నాకు ఆ రోజు. ఇది ఓవర్‌కమ్ చేయడానికి, ఈ బాధను ఓవర్‌కమ్ చేయడానికి. సో, నేను సార్ దగ్గరికెళ్ళి సార్‌తో చెప్పాననమాట. థాంక్ యూ సో మచ్ సార్ అసలు మీరెంత హెల్ప్ చేశారు. నేను కంప్లీట్‌గా రికవర్ అయ్యానని చెప్పలేను కానీ, నాకు కొంచెం రిలీఫ్ ఉంది. నాకు అర్థమైంది నేను దీని మీద పని చేయాలని. సో, ఇదొక పాయింట్ ఉంది. నేను టచ్ చేయకుండా వదిలేసాను అని చెప్తే సార్ ఏమన్నారు, "నువ్వు నాకు థాంక్ యూ చెప్పక ఇది చేసిందంతా నువ్వు" అని. సో, అసలు సార్ ఇంత క్రెడిట్ కూడా తీసుకోవట్లేదు తెలుసా? "నువ్వు డిసైడ్ అయ్యావు, నువ్వు చేసావు, నీకు చెప్పుకో థాంక్ యూ" అని. అండ్ దేర్ సెల్ఫ్ లవ్ స్టార్టెడ్. అక్కడ స్టార్ట్ అయింది సెల్ఫ్ లవ్. సో, అండ్ ఇట్ బిగాన్ అండ్ ఐ గెస్ అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తెలుసా? లైఫ్ లాంగ్ న్యూటన్ సార్, లక్ష్మి మ్యామ్ అండ్ ఈవెన్ లక్ష్మి మ్యామ్ కంపాషన్ అయితే మనకందరికీ తెలుసు. వెళ్లి ప్రతి చెట్టుతో మాట్లాడతారు క్వాంటమ్ లైఫ్ ఇన్ విజ్డమ్. అదే మనకు నేర్పిస్తారు. వావ్! ఇట్స్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అక్క మీరు సెల్ఫ్ లవ్ అన్నారు. సో సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ వల్ల మనం ఎలా మారగలము? మన పట్ల మనకి సెల్ఫ్ లవ్ ఉంటే అసలు మన జీవితంలో ఏం సాధించొచ్చు? మనం ఎలా జీవితాన్ని ఆనందంగా జీవించొచ్చు అని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ నువ్వు నన్ను అసలు నువ్వు చూసిండవు కూడా. ఒక 3, 4 ఇయర్స్ క్రితం నేను ఎవ్వరిలో కలవకపోయేదాన్ని. బికాస్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. అండ్ ఈరోజు ఇక్కడున్నా బికాస్ ఓన్లీ సెల్ఫ్ లవ్. ఇదొక్కటే కారణం. అంటే ఆ రోజు నవ్వు లేదు. ఈరోజు నవ్వుంది. కారణం సెల్ఫ్ లవ్. జీవితం సెల్ఫ్ లవ్ లేకపోతే దాన్ని జీవితం అనరు తెలుసా? ఊరికే మెకానికల్‌గా బతికేస్తాం అసలు. మర్చిపోతాం. మనకు మనం టైమ్ ఇచ్చుకోవాలన్నది మర్చిపోతాం. మనల్ని మనం ప్రేమించాలన్నది మర్చిపోతాం. అండ్ ఈ సెల్ఫ్ లవ్ లేకపోతే ఇంక పక్కనోళ్ళ మీద లవ్ ఏమొస్తుంది? అవునా? ఎంతసేపు పక్కనోళ్ళని అడగడంతోనే అయిపోతుంది మన జీవితం అంతా. పాపం వాళ్ళైనా ఎక్కడి నుంచి ఇస్తారు చెప్పు ఇంద్రాణి కదా! మనం వెళ్తాం మన ఫ్రెండ్స్ నుంచో, మన అక్క నుంచో, తమ్ముడి నుంచో లవ్ ఇవ్వు, లవ్ ఇవ్వు అని అడుగుతూనే ఉంటే వాళ్ళు మనలానే కదా! సో ఎంతనివ్వగలరు? ఫస్ట్ మనలో అది రావాలి. నాకది భలే అర్థమైపోయింది. ఒక 2, 3 ఇయర్స్ ముందు. అవును కదా! ఏంటి ఎప్పుడెళ్లి పక్కనోళ్ళని మనం ఎంత ఇమాజిన్ నీ దగ్గరికే వచ్చి ఒక నీకు రోజు లైఫ్ ఉంటుంది. ఒక రోజు నువ్వు నాతో ఉన్నట్లు ఇంకో రోజు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజు ఒకే సిట్యుయేషన్స్ రావు. బట్ స్టిల్ నేనున్నా కదా నా కోసం. సో, ఇఫ్ ఐ హావ్ దట్ సెల్ఫ్ లవ్ రోజు నా కోసం నేను నిలబడగలను. రోజు నా కోసం నేను ప్రేమించుకోగలను. సో, అది అర్థమైంది. అది లేకపోతే ఏది ముందుకెళ్ళదు. సెల్ఫ్ లవ్ అన్నది లేకపోతే మన లైఫ్‌లో. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెల్ఫ్ లవ్ అన్నది వచ్చిన తర్వాత నేనెక్కువ కాన్ఫిడెంట్ అయ్యాను. ఇంతకుముందు కాన్ఫిడెంట్ కాదు. సో, ఎంతసేపు పక్కనోళ్ళ మీదే. నన్నేమైనా జడ్జ్ చేస్తారేమో చాలా భయాలుండేవి ఇంద్రాని. నేను పెళ్ళిళ్ళకి కూడా ఎళ్ళేదాన్ని కాదు తెలుసా? అండ్ ఇది మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడు చెప్పలేదు. ఈ రిలేటివ్స్ ఉంటారుగా, వాళ్ళొచ్చి నన్నేమడుగుతారు తెలుసా? "ఏంటి మీ అత్తమామ చూసుకుంటున్నారా నిన్ను?" అని అడుగుతారు. అసలెలా ఉంటాయంటే వాళ్ళకి తెలీదు ఇంట్లో సిట్యుయేషన్ ఏంటి. దే ఆర్ మై మదర్ అండ్ ఫాదర్. సో, వాళ్ళకది తెలీదు. వచ్చి ఈ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్ వల్ల వాళ్ళ ఒక్క మాట నేను ఒక 10 రోజులు క్యారీ చేస్తాను. ఎంత భయమంటే నేను జనాల్లోకెళ్ళేదాన్ని కాదు. నాకు రిలేటివ్స్ ఎవ్వరు తెలీదు. ఇప్పటికి కూడా ఇప్పుడు కొంచెం వెళ్తున్నాను. సో, నేనంతా చాలా బౌండెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే నాకు సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల. సో, ఇప్పుడు చూసిన వాళ్ళెవ్వరైనా కూడా సెల్ఫ్ లవ్ అంటే ఏదో కాదు. మిమ్మల్ని మీరెంత ప్రేమించుకోవాలంటే, ఆ ప్రేమ నుంచి ఇంకో గొప్ప ప్రేమ పుడుతుంది. అందరిని ప్రేమించొచ్చు అప్పుడు. సో, ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. తర్వాత ప్రేమిద్దాం లోకాన్ని మొత్తాన్ని. కాకపోతే ఫస్ట్ అది మొదలవ్వాలి మీ మీద సెల్ఫ్ లవ్. ఐ వాస్ వెరీ వూండెడ్ ఇంద్రాని. కానీ ఇప్పుడు చాలా బాగుంది. వావ్! బికాజ్ ఓన్లీ ఆఫ్ సెల్ఫ్ లవ్ అంతే. సో అక్క మీరు సెల్ఫ్ లవ్ గురించి అన్నిటి గురించి చాలా చెప్పారు. సో నేను పిరమిడ్ ఎనర్జీ గురించి అడగాలనుకుంటున్నాను. సో మెడిటేషన్, ధ్యానం, కుటుంబం అంటేనే నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఇంట్లో అన్ని పిరమిడ్స్ అండ్ క్రిస్టల్స్ అలా యూజ్ చేస్తుంటాం. సో పిరమిడ్ ఎనర్జీ గురించి మీరేమనుకుంటారు? సో ఎప్పుడైనా మీరు ఆ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అనేవి ఎలా ఉంటాయి? సో దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం కానీ, దాని బెనిఫిట్స్ కానీ, పిరమిడ్ వాడడం వల్ల మన జీవితంలో ఇంకా ఏం జరుగుతుంది అని చెప్తారా?
యెస్. ఇది ధ్యాన కుటుంబంలో మనందరికీ మన ఇంట్లో పిరమిడ్స్ కనిపిస్తూనే ఉంటాయండి. ఈవెన్ మా ఇంట్లో కూడా పెద్ద పిరమిడ్ పెట్టుకుంటాం. ధ్యానం చేస్తాం ఖచ్చితంగా. అండ్ ఈ పిరమిడ్ ఎనర్జీ ఇంకా ఫీల్ అవ్వాలంటే మనం సండే క్లాసెస్ పెట్టుకున్నప్పుడు పిరమిడ్‌లో మెడిటేషన్స్ చేసుకుంటాం. గ్రూప్ మెడిటేషన్స్. సో, నాకు డిఫరెన్స్ చాలా క్లియర్‌గా అర్థమవుతుంది పిరమిడ్ పెట్టుకున్నప్పుడు. అని చెప్పాలంటే నాకు 2 ఇయర్స్ క్రితం నేను కళ్ళకి లాజిక్ చేయించుకున్నాననమాట. సో, చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఒస్తాయి లాజిక్ చేయించుకున్నాక. అండ్ బిలీవ్ మీ ఐ యూజ్డ్ టు వేర్ ఐ క్యాప్స్. పిరమిడ్ ఐ క్యాప్స్. అండ్ ఎంత ఎంత రికవర్ అంటే చాలా బ్యూటిఫుల్. ఇప్పుడు యూ కెన్ సీ అసలు ఏం లేవు. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మంది భయపెట్టారు. కాకపోతే అప్పటికి నాకు కొంచెం ఈ ధ్యానం నాలెడ్జ్ వచ్చింది. నాకు నమ్మకం వచ్చింది. పిరమిడ్ క్యాప్స్ నేను కళ్ళకి పెట్టుకోవచ్చు. ఐ క్యాప్స్ ఉంటాయి. తర్వాత ఈవెన్ మెనీ థింగ్స్ అసలు. మా మమ్మీ ముఖ్యంగా మా ఇంట్లో తెలుసా వాటర్‌ని ఒక చిన్ని బౌల్‌లో తీసుకొని వాటర్ దాని మీద పిరమిడ్ పెట్టి మార్నింగ్ తాగుతారనమాట. అండ్ ఆ పిరమిడ్ ఎనర్జీ ఎంత పనిచేస్తుందంటే అవి ఇప్పుడు ఉత్తి వాటర్ కాదు. నీకేది కావాలంటే ఆ టానిక్. నీకు దగ్గుందా? అది దగ్గు టానిక్ అన్నమాట. నీకు ఒకవేళ జలుబుందా? జలుబు టానిక్. సో నీకేం కావాలో అది అయిపోతాయి వాటర్. నువ్వు తినే ఫుడ్ అవ్వచ్చు. ఈవెన్ నీ మీదే ఉందనుకో ఇంకా పిరమిడ్ ఇంకేంటి. సో నువ్వు ధ్యానం చేసేటప్పుడు నువ్వేది అవ్వాలో అది అయిపోతావు అంతే. సో దట్స్ బ్యూటీ ఆఫ్ పిరమిడ్. ఇంత ఎనర్జీ అంటే నువ్వేది పెడితే అది అయిపోతుంది దాని నుంచి వచ్చే ఎనర్జీతో. సో నేను చిన్నప్పటి నుంచి పిరమిడ్ ఎనర్జీ నాకు ఇంకా నా ధ్యానం గురించి పెద్ద నమ్మకం ఉంది. కూడా నాకు బాగా అర్థమయ్యేది తెలుసా పిరమిడ్ ఎనర్జీ గురించి. ఎళ్లి ఇలా కూర్చోంగానే ఒక లెవెల్ ఆఫ్ నార్మల్‌గా ఉండే దీనికంటే మనం ఇంకొక హైయర్ లెవెల్‌ని ఫీల్ అవుతాం. అసలు ఏం నాలెడ్జ్ తెలియనోళ్ళు కూడా ధ్యానం పిరమిడ్ కింద కూర్చోపెడితే వాళ్ళు ఇంకొక లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌ని చూడగలరు. లేయబుద్ధి కాదు అక్కడి నుంచి. అండ్ ఇంకా కడతాల్ వెళ్ళినా, పిరమిడ్ వ్యాలీ వెళ్ళినా అక్కడ కూర్చుంటే ఇంకా క్వీన్ చాంబర్ ఇంకా అది ఇంకొక లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, కాబట్టి పిరమిడ్ ఎనర్జీ సంథింగ్ వెరీ ఇట్స్ ఏ ఆస్పీషియస్ స్ట్రక్చర్ కదా! ఎంత బ్యూటిఫుల్‌గా పత్రి సార్ ఇది మనకు ఇవంతా నాలెడ్జ్ లేకపోయినా పిరమిడ్‌ని ఎంత దగ్గరగా తీసుకొచ్చారంటే ఎక్కడో ఈజిప్ట్‌లో పెద్ద పిరమిడ్స్ ఉంటే ఇప్పుడు చూడు మన కళ్ళ దాకా వచ్చాయి. మన తల మీదకొచ్చేసాయి. కొంతమంది నడుముకి కూడా కట్టుకుంటున్నారు ఇంద్రాని. ఈవెన్ తెలుసా నేను మొన్న రీసెంట్‌గా చూసా మాస్కులు కూడా. కరోనా టైమ్‌లో పిరమిడ్ చిన్ని పిరమిడ్స్ వచ్చి మాస్క్స్ ఉన్నాయి. సో, ఐ వాస్ లైక్ వావ్! మనకి ఇంత దగ్గరికి తీసుకొచ్చారు ఈ పిరమిడ్ ఎనర్జీని పత్రి సార్ అనుకునేదాన్ని. అండ్ బ్యూటిఫుల్ అసలు పిరమిడ్స్ ఆర్ మనకు ఇచ్చిన నాలెడ్జ్ అంతే. పత్రి సార్ ఇలాంటివి ఎన్నో ఇచ్చారు. అవును. అవును వైష్ణవి గారు. సో, మరి ఇప్పుడు మెడిటేషన్ ద్వారా మీరు ఎన్నెన్నో చేంజెస్ మీరు చూసారు కదా! సో, మెడిటేషన్ ద్వారా మీ ఆలోచన విధానంలో మీ బిలీఫ్స్ కానీ, సో, ఎలా మీరు మార్చుకోగలిగారు? మీ చేంజెస్ అనేవి ఎలా వచ్చాయి? మీ ఆలోచన విధానంలో, మీ నమ్మకాలలో, మీరు మాట్లాడే మాటల్లో. సో, ఆ చేంజెస్ అనేవేంటి? సో, ఫస్ట్ థింగ్ నా నమ్మకాలలో చేంజ్ అంటే ఫస్ట్ నమ్మకం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు తప్ప మిగతావన్నీ అనవసరం. అది నా ఫీలింగ్ తెలుసా? మా ధ్యాన కుటుంబం అని చెప్పుకున్నాం కదా! మా డ్యాడీ నా దగ్గరకొచ్చి ధ్యాన జగత్ ఇచ్చేవాడు. చదువమ్మా ఎంత యాక్చువల్లీ మిగతా ఇళ్ళల్లో ఎలా అంటే బుక్స్ చదువు, 10థ్ క్లాస్ సబ్జెక్ట్ బుక్స్ చదువు అవి ఇవి అంటారు. మా ఇంట్లో మా డ్యాడీ ఇవే కాదు చదువంటే. ఇంట్లో చాలా ధ్యానం బుక్స్ ఉన్నాయి. ఇంట్లో చాలా ధ్యాన జగత్ ఇవన్నీ ఉన్నాయి. చదువు అని చెప్పేవారనమాట. యూ నో నాకు కానీ అప్పుడు ఎలా ఉండేదంటే ఈ ధ్యానం గురించి పెద్దగా తెలియకముందు ఇవన్నీ నాకేం లాభం అన్నట్లు ఉండేదాన్ని. సో నాకెందుకు ఇవన్నీ నాకు కావాల్సింది ఏంటి మార్క్స్ రావడం, ఉద్యోగం రావడం ఇది అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ధ్యానం ఇది అలవాటయిన తర్వాత ఈ ధ్యానం తెలిసిన తర్వాత నా ఆలోచన విధానం ఎంత మారిపోయిందంటే సో జాబ్ ఉంటే సో వాట్? ఉంది. అయితే ఏంటి? నాలో ఎందుకు నేనిక్కడ ఆగిపోవాలి? సో నాకది చాలా గొప్ప విషయం తెలుసు. నాకింకా ఏం తెలీదన్నది అర్థమైంది. చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది. నేను చాలా నేర్చుకోవాలి అన్న ఆలోచన విధానం వల్ల మొదలైంది ధ్యానం వల్ల. సో ఎంతంటే ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటేనే బావుంటుంది నాకు తెలుసా? నేను పెయింటింగ్ వేయడానికి కారణం అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, లేకపోతే ఏదైనా రాయడానికి అవ్వచ్చు, ఒక మాట్లాడడానికి ప్రతి దానికి రీజన్ ఏంటి? ఒక బుక్ చదవడాన్ని నేను నేర్చుకోవాలి. సో, ఆ రోజు నాలో నేను ఫీల్ అవ్వాలి ఆ కాన్షియస్‌నెస్‌ని. ప్రాణాన్ని నేను ఫీల్ అవ్వాలి. ఐ మీన్ ఆ లైఫ్ ఫోర్స్. మనం ఏదైతే కాస్మిక్ ఎనర్జీ మనలో ఫ్లో అయ్యేది.
సో ఆ స్పాంటేనిటీ అన్నది ఆ విధానం నా లైఫ్ లో ఇంప్లిమెంట్ అయిందన్నమాట. అండ్ అదే కారణం ఈ రోజు నేను పైమాలో ఉండడానికి కూడా. ఒకప్పుడులా అయింటే నేను ఏమనుకునేదాన్ని తెలుసా, ఆల్రెడీ నేను ఐబీఎం లో వర్క్ చేస్తున్నా, ఆల్రెడీ నేను యోగా టీచ్ చేస్తున్నా, ఇంకా ఇప్పుడు పైమా ఎందుకు, ఇన్ని యాక్టివిటీస్ నేను చేయడం ఎందుకు. సో ఇలా ఆలోచించేదాన్నేమో. బట్ ఇప్పుడు ఏమర్థమైందంటే అసలు నేను ఏం చేస్తున్నాను అందరితో పోలిస్తే, అసలు ఎన్ని మల్టిపుల్ టాస్క్ నువ్వున్నావు ఇందా, నేను ఎన్ని చేస్తావు, మన ఇంట్లో అమ్మ ఉంది, ఇన్ని చేస్తుంది, వాళ్ళంతా అంతమంది అన్ని చేస్తున్నందుకు నేను కూడా ఇంకా చేయొచ్చు కదా అని అర్థమవుతుంది నాకు. సో చాలా మారిపోయింది ఆలోచన విధానం, లిమిటెడ్నెస్ పోయింది, చాలా బౌండరీస్ ఇవన్నీ కాదు, నేను ఏమైనా చేయగలను అనుకోవాలి అంతే, ఏమైనా చేయగలను, ఇది అర్థమైంది. ఇట్స్ ద వండర్ఫుల్. ఫస్ట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మీ. వావ్! సో పైమా గురించి, అలాగే మెడిటేషన్ అనేది యూత్ కి నిజంగా అంటేనే చాలా అవసరమా అని మీ ఎగ్జాంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. బట్ స్టిల్ సో మెడిటేషన్ అందరికి ఎలా ఉపయోగపడుతుంది? ఒక్కొక్క ఏజ్‌కి ఒక్కొక్కలాగా ఉపయోగపడుతుంది. సో మెడిటేషన్ గురించి, యూత్ కి మెడిటేషన్ అనేది ఎంత అవసరమో, అలాగే పైమా గురించి వినాలనుకుంటున్నాము. యెస్ ఇంద్రాని. సో యూత్ కి మెడిటేషన్ గురించి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాలంటే, నేను అంటే ఫస్ట్ టైం నేను ధ్యాన మహాచక్రంలో పైమా స్టాలి చూసాను అనమాట. సో యూత్ కి మెడిటేషన్ ఇవ్వబడితే ఎలా ఉంటుందంటే, సో వాళ్ళలోంచి క్రియేటివిటీ ఎలా వస్తుందో, ఇంకా అసలు ఎంత ఎంత క్రియేటివిటీ మనలో ఉంటుంది ఆల్రెడీ. సో ఇంకా ఈ వయసులో వాళ్ళకి యూత్ అంటే చిన్నప్పటి నుంచి ఇవ్వడం ద్వారా వాళ్ళ లైఫ్ లో చాలా త్వరగా అచీవ్ చేయగలరు. ఇప్పుడు నేనే ఉంది. సో ఇంకా నేను కొంచెం ముందు తీసుకోయింటే ఈ నాలెడ్జ్ ని, నాకు ఈ పైమా ఇంకొంచెం ముందు తెలిసింటే, బికాస్ ఇదే నీ క్వాంటమ్ లిఫ్ట్ అండ్ టైప్ యూనివర్సిటీకి ఇంకొంచెం ముందెళ్ళింటే ఇంకోలా ఉండేదేమో నా జీవితం కదా. సో అదే మనం పిల్లలకి ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరికి అది అర్థం కావాలి. నా అలా 20 ఏళ్ళు వాళ్ళ చుట్టూ ప్రేమ ఉన్న ఎంతో మంది ఇక్కడ చూసే పిల్లలు అవ్వచ్చు, పేరెంట్స్ కూడా సింక్ అవుతుంటది. వాళ్ళ ఇల్లు ధ్యాన కుటుంబం, బట్ స్టిల్ వాళ్ళ ఇంట్లో అంత హ్యాపీ ఎన్విరాన్మెంట్ ఉన్నా వాళ్ళ పిల్లలు సఫర్ అవుతుంటారు. వాళ్ళ పిల్లల ప్రేమను ఫీల్ అవ్వరు. వై? వాళ్ళకి తెలీదు ధ్యానం. సో వాళ్ళకి ఇంకెలానో చెప్పాలి కదా. నాకు తెలియలేదు చూడు, 20 ఏళ్ళు నేను ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను, ఎంత ఆనందాన్ని మిస్ అయ్యాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నదంతా. సో అది అవ్వకూడదు పిల్లలు. సో వాళ్ళకి ఆ చెప్పే విధానం తెలియాలి, చెప్పే వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. సో కాబట్టి పైమా ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ముఖ్యంగా యూత్ కోసం. యూత్ మెడిటేషన్ చేస్తే ప్రెసెంట్ లో ఉంటారు, ఆనందంగా ఉంటారు. చదువుతున్నారా, అయిపోయి ఇంకా వాళ్ళు చదివేస్తే ఇంకా ర్యాంక్ వచ్చేసినట్లే. ర్యాంక్ అని కాదు ఇక్కడ కంపారిజన్, అసలు వాళ్ళు చదివితే అయిపోతుంది. వాళ్ళు ఒక బొమ్మ వేయాలని మొదలు పెట్టారు, అది ఒక అద్భుతంగా వస్తుంది బయటికి. వాళ్ళు ఒక మాట మాట్లాడారా, ఇంకా ఇంకా బాగుంటుంది, అది మంత్రం అయిపోతుంది ఆ మాటని. సో ఇలా ఎన్నో. సో యూత్ చాలా చాలా ఇంపార్టెంట్ ధ్యానం. అండ్ ఈవెన్ తెలుసా, ఇప్పుడు ఈ 21 డేస్ ధ్యాని సాధన జరుగుతుంది. సో మామూలుగా స్టార్టింగ్ లో మనం వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం అనమాట. ఎందుకమ్మా అంటే మీరు ధ్యాని సాధనకు వస్తున్నారు కదా, ఈ 21 డేస్ ఛాలెంజ్ ఏం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు నాకు షార్ట్ టెంపర్, నాకు కోపం ఎక్కువ, నేను జనాల మీద అరిచేస్తాను, ఇవే తెలుసా వాళ్ళకు. ఇవన్నీ ఈ చిన్ని చిన్ని వాటి వల్ల వాళ్ళు అసలు ఈ షార్ట్ టెంపర్ అవ్వచ్చు, కోపాలు అవ్వచ్చు, అరవడం అవ్వచ్చు, వీటి ద్వారా వాళ్ళు చాలా జీవితంలో గొప్ప గొప్పవని చిన్ని చిన్నివని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఇవే పెద్దవన్నమాట. సో ఇక్కడే ఇరుక్కుపోయి బ్యూటిఫుల్ లైఫ్ ని చూడడం మర్చిపోతారు. సో మనము వాళ్ళ దాకా వెళ్ళి చెప్పినప్పుడు సో వాళ్ళకి అర్థమవుతుంది. మనం అంత కంపాషనేట్ తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ధ్యానాన్ని ముఖ్యంగా వాళ్ళకి ఇస్తున్నాం. మనమేం లేదు ఇక్కడ, మనం వాళ్ళకి ధ్యానం ఇస్తే వాళ్ళే దాన్ని ధ్యానం టేక్ కేర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకేం కావాలో నీకు అది ఇస్తుంది, నాకేం కావాలో అది ఇస్తుంది. సో ఎవరికి ఏం కావాలో అది ఇచ్చేస్తుంది అనమాట. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ధ్యానం. అండ్ యూత్ కి ధ్యానం చాలా అవసరం. అండ్ పైమా ఉన్నది కూడా అందుకే. సో ఈరోజు ఇంద్రాని పైమాలో పాట అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకా ఎంతో మంది చూస్తున్న ప్రతి యూత్ మీరంతా పైమాలో పాట. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ పైమా. అండ్ కంటిన్యూ. సో పైమా మీ లైఫ్ లోనే కాదు, చాలా మంది యూత్ లైఫ్ లో ఎంతో పార్ట్ పోషించింది, ఎంతో గొప్ప పార్ట్. సో ఇప్పుడు మీ లైఫ్ లో మీ ఎక్స్పీరియన్సెస్ వింటూ, సో మీ జీవితాన్ని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎంతో మందికి షేర్ చేసిండొచ్చు. ఫ్రెండ్ సర్కిల్ అనే కాదు, ఇప్పుడు పిఎన్సి ప్లాట్ఫామ్ లో సో ఎంతో మందికి షేర్ అవుతుంది. సో
దీనివల్ల ఎంతో మంది అంటే మనము ఇక్కడ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ అవ్వచ్చు. సో, మీకు ప్రతి ఒక్క లైఫ్ ప్రతి ఒక్కరికి గూడా ఒక్కొక్క యూనిక్‌నెస్ అనేది ఇస్తుంది. ప్రతి ఒక్కరిలో గూడా ఒక యూనిక్ ఉంటుంది. ఇప్పుడు వైష్ణవి గారి స్టోరీ ఒకలాగుండొచ్చు. వేరే వాళ్ళ స్టోరీ ఒకలాగుండొచ్చు. బట్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే మెడిటేషన్ వాళ్ళ జీవితాల్ని మార్చేసింది. ఆ మెడిటేషన్ అనేది ఒక్కటి ఉండడం ద్వారా ఎంత ప్రేమని, ఆ యొక్క వన్నెస్ ఫీల్‌ని వైష్ణవి గారు చెప్తుంటే మనమంతా గూడా నేనైతే ఫీల్ అవ్వగలుగుతున్నాను. నాకు తెలిసి మీరందరూ కూడా ఫీల్ అవుతున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో, మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి గూడా చిన్నప్పటి నుంచి అండ్ ప్రతి ప్రతి వయసు వాళ్ళకి ఉపయోగమే. అండ్ మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. వైష్ణవి గారు చెప్పారు తను ఐబీఎంలో వర్క్ చేస్తూ, అలాగే యోగా ట్రైనింగ్ ఇస్తూ, దాంతో పాటు పైమాలో పార్ట్‌గా ఉంటుంది. సో, ఇంతకు మించి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన జీవితం ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంటూ మనం జీవిస్తూ ఆనందంగా జీవించొచ్చు అని ఎంతో అద్భుతంగా చెప్పారు. సో, వైష్ణవి గారు ఫైనల్‌గా మీరు ఈ పీఎంసీ ప్రేక్షకులకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో మెసేజ్ అంటూ ఏం లేదు. ద ఫస్ట్ థింగ్ మీరు అహింసని పాటించండి. అక్కడి నుంచి ప్రతిదీ మొదలవుతుంది. సో ఈ అహింస అంటే ఇంక అన్ని విధాలుగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా! ఫుడ్ అవ్వచ్చు, ఆలోచనలవ్వచ్చు, మీ పట్ల, పరుల పట్ల. సో ఈ అహింసని, ధ్యానాన్ని మీరు చేసుకుంటే మీ లైఫ్‌లో ఒక భాగంగా ఉంటే ఆటోమేటిక్‌గా నాకు తెలిసి గ్రో అయిపోతారు. సో ధ్యానం, అహింస ఇంతే ఇంద్రాణి. ఇదే మనం నేనైతే ఇంతే చెప్తాను ఎవరికైనా. అండ్ చాలు. అదే పత్రి సార్ కూడా చెప్పారు. ధ్యానం, అహింస. సో యెస్, ఇట్స్ ద కీ టు ఎవ్రీథింగ్. సో, అక్క ఈరోజు నేను ఇంకొక కొత్తది నేను అడగాలనుకుంటున్నాను. సో, ఈరోజు మీకంటూ మీరు ఏం ప్రామిస్ చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ప్రతిరోజు కూడా ఏదో కొత్తది నేర్చుకుంటానంటున్నారు కదా! సో, మీకంటూ మీరేం నేర్చుకున్నారు? ఇవాళ నేనిది చెయ్యాలి అని చెప్పి కానీ, సో, ఒక ఆలోచన అయుండొచ్చు, ఏదో ఒక నమ్మకం అయుండొచ్చు. సో, ఇవాళ మీరు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ప్రీఎంసీ ప్రేక్షకులకి అందరికి కాదు, మీకోసం మీకేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది ఆల్రెడీ ఈ రోజే మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. వాళ్ళకి భయమేసింది వినంగానే. ఈ రోజు నేను నిజంగా ఈరోజు ఒకటి చెప్పుకున్నాను. సో నాకనిపిస్తుంది జీవితంలో ఒక రోజు తెలుసా? నా దగ్గర ఎటువంటి ఒక్క రూపాయి కూడా లేకుండా ఇలా నేను బయటికెళ్ళి యాక్చువల్లీ ఈరోజు నాకు పొద్దున్న ముఖేష్ అన్న గారు చెప్పారు. సో అలా అని నాకు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుంది. బ్రతకడం కోసం డబ్బులు బ్రతుకు కాదు. సో అది నేను ఎక్స్‌పీరియన్స్ చేయాలి లైఫ్‌లో ఒక్క రోజైనా. నా దగ్గర ఏ రూపాయి ఉండదు. నేను ఒక రోజు హ్యాపీగా బతకాలి బయటికెళ్ళి. నా టాలెంట్ చూపిస్తానో, ఎవరికైనా ఏదైనా నేర్పిస్తానో, అక్కడ డాన్స్ చేస్తానో, పాట పాడతానో తెలీదు. బట్ ఐ ప్రామిస్ టు మై సెల్ఫ్ ఈరోజు సీట్ పడింది కదా! ఒకరోజు అది నిజమవుతుంది. ఐ వాంట్ ఎక్స్‌పీరియన్స్ దట్. వావ్! మళ్ళీ అదే పుట్టుకొస్తుంది. అవును కదా! మనలో ఎంతో ఉంది. మనీ ఇస్ జస్ట్ ఎనర్జీ. నేనేదో ఒకటి చేస్తే మనీ వస్తుంది అంతే. వావ్! అక్క వింటుంటేనే వావ్! అనిపిస్తుంది. నిజంగా అనుకున్నాను. ఇంట్లో కూడా చెప్పా. వాళ్ళైతే ఏంటి అలానా అంటారు. సో యాహ్! అలానే. ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే. అద్భుతం అక్క. నిజంగంటేనే చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. మీరు ఈరోజు తీసుకున్న డెసిషన్ అండ్ ఆ సీట్ అనేది తప్పకుండా మీరు ఒక రోజని కాదు మీ జీవితాంతం కూడా ఆ యొక్క లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయడం. ఎంత హ్యాపీగా ఉండొచ్చు నేను. మనీ వెనకాల పరిగెత్తనవసరం లా. అది ఎక్కడికి పోయినా అదే వస్తుంది అన్నది మనకు తెలిస్తే బావుంది. ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంతే. వండర్‌ఫుల్ అక్క. మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. సో, చూసారు కదా! ఒక మెడిటేషన్ చేయడం వల్ల, ఒక ధ్యాన కుటుంబం ఒకటే కాదు, ధ్యాన కుటుంబంలో అందరూ మెడిటేషన్ చేయడం వల్ల ఎటువంటి లాభాలుంటాయి, వాళ్ళ జీవితం అనేది ఎలా మారిపోయిందో మీ ముందు వైష్ణవి గారున్నారు. సో, వారి ద్వారా మీరందరూ కూడా ఎన్నో తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. సో, వైష్ణవి గారికి ఇవాళ యో ఫస్ట్ డే ఇది స్పిరిచువల్ యూత్ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ డే, ఫస్ట్ ఇంటర్వ్యూ. నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడము. థాంక్ యూ సో మచ్ వైష్ణవి గారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అండ్ ఇవాళ ఒకటే కాదు ఇంకా అసలు ఇవేవి మాట్లాడకపోయేదాన్ని కాదు తెలుసా? బట్ ఇట్స్ యూ ఐ వాంట్ టు ఓపెన్ అప్. నువ్వు నాకంత ఒక బ్యూటిఫుల్ స్పేస్‌ని నీ దగ్గర నేను క్రియేట్ చేసుకోగలిగాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో చూసారు కదా. సో ఇవాళ ఒకటే కాదు, ప్రతిరోజు కూడా స్పిరిచువల్ యూత్ ప్రోగ్రామ్‌లు, సో ఇలాంటి ఇంటర్‌వ్యూస్‌ని ఎంతో విజ్డమ్‌ని మీరు తెలుసుకోబోతున్నారు. సో పిఎంసిని చూస్తూ ఉండండి. ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటూ ఉండండి. ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. ప్రతిరోజు ఎంతో ఆనందంగా, అహింసతో ఎంతో అద్భుతంగా మీ జీవితాన్ని గడపండి. థ్యాంక్ యూ.